అందరికి. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నందు సార్. హ్యాపీ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ఎస్, ఎక్సలెంట్ ఎక్సలెంట్, వెరీ గుడ్ అండి. ఐ థింక్ ఎవరైతే ఐ సా సంబడి వాస్ డ్రైవింగ్ అనుకుంటాను. ఐ థింక్ సో డ్రైవింగ్ ఉంటే యూ డోంట్ నీడ్ టు టర్న్ ఆన్ వీడియో, బట్ ఎవరైతే డ్రైవింగ్లో లేరో వాళ్ళు వీడియో టర్న్ ఆన్ చేసుకోండి. దెన్ విల్ హ్యావ్ వండర్ఫుల్ సెషన్ అండి. ఓకే, నెక్స్ట్ ఐ వాంట్ లైక్ ఆస్క్ క్వశ్చన్. ఒకటి, ఈరోజు మీరు లేచిన వెంటనే చేసిన మొట్టమొదటి పని అండి. యూ కెన్ యూజ్ చాట్ బాక్స్. లేచిన వెంటనే నిద్ర మేల్కొన్న వెంటనే ఫస్ట్ చేసిన మొట్టమొదటి పని. చెక్ వాట్సాప్. సిద్ధేశ్వర్ గారు, టు బి హానెస్ట్, వెరీ గుడ్ సార్. అవి వెరీ గుడ్ అంటే ఆనెస్ట్గా ఆన్సర్ చెప్పారని. థ్యాంక్ టు గాడ్ అండ్ ఫ్యూ పాజిటివ్ అఫర్మేషన్, దట్ ఈస్ ఎక్సలెంట్. శివశంకర్ గారు అండ్ మెడిటేషన్ నాగరాజు గారు, ఎస్, దట్ ఈస్ ఈవెన్. దేవుడికి నమస్కారం, ఎస్, దేవుడికి నమస్కారం, ఎస్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. యాక్చువల్గా యాస్ సార్, వేణుమాధవ్ గారు చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, రామచంద్రుడు గారు. గుడ్ ఈవినింగ్ సార్. యా, ఎవ్రీ డే కంపల్సరీ పడుకునే ముందు ప్లస్ నిద్ర లేచిన వెంటనే ధరణికి అంటే భూమాతకి దండం పెట్టుకొని, దేవుని దండం పెట్టుకొని, ఈ రోజు నిన్న జరిగినంత కంటే మంచిగా జరగాలని కోరుకొని బయటకు వస్తాం సార్. సూపర్ సూపర్, ఆసమ్ సార్, వెరీ గుడ్. అండ్ సీ పామ్స్ అండ్ టచ్ ఎర్త్, ఎస్, ప్రేజ్ టు గాడ్, ఎస్. అలాగే ఎస్, వేణుమాధవ్ గారు చెప్పినట్టు కూడా దట్ ఈస్ వండర్ఫుల్ అండి. సో నేను యాక్చువల్గా వన్ ఆఫ్ ద సెషన్ రీసెంట్గానే ఎవరికి ఆర్గనైజేషన్లో ఎగ్జాక్ట్లీ ఐ వాస్ టాకింగ్ అబౌట్ దీని గురించి, హ్యాబిట్స్ గురించి చెప్తున్నప్పుడు స్విచ్ అలారం, యా, దిస్ ఇస్ వండర్ఫుల్. గంగాధర్ గారు స్విచ్చింగ్ ఆఫ్ అలారం, స్మైల్ ఫస్ట్. గురుశెట్టి నాగరాజు గారు, సూపర్ సార్, అసలు. నాగరాజు గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఫోల్డింగ్ బ్లాంకెట్, దిస్ ఇస్ వాట్ ద ఎగ్జాక్ట్ థింగ్ యాక్చువల్లీ ఐ లైక్ వెరీ మచ్. మహాషార్జా గారు, ఫోల్డింగ్ బ్లాంకెట్ మేకింగ్ బెడ్ పర్ఫెక్ట్, ఆస్కింగ్ గాడ్ టు బ్లెస్ దిస్ డే. దిస్ ఈస్ వండర్ఫుల్ ఆన్సర్ అండ్ ఎక్సలెంట్ ఆన్సర్. ఎందుకంటే దీన్ని నేను మళ్ళీ గుర్తు చేస్తాను సార్కి ఒకసారి. ఐ థింక్ వర్చువల్ క్లాస్ ఒకటి వస్తుంది సార్కి యాక్చువల్లీ, రైట్? మహాగారికి ఐ థింక్ ఐ కెన్ క్లాప్ వర్చువలీ, ఎస్, ఎగ్జాక్ట్లీ. చాలామంది యాక్చువల్గా నేను కొంతమంది జస్ట్ టు బీ క్యాజువల్, రీసెంట్గా ఒక ట్రైనింగ్లో మాట్లాడినప్పుడు, మీరు ఉదయాన్నే లేచిన వెంటనే ఏం చేశారంటే, ఒక అతను చెప్పిన ఆన్సర్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సార్, నేను మేలుకున్న వెంటనే కళ్ళు తెరుస్తాను అన్న. ఓకే, సో దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్. బట్ యా, సో ఐ థింక్ ఏంటంటే మనకు చాలా వరకు లేచిన వెంటనే ఒక పని చేస్తారు. మనము ఏదైనా పని, ఇందాక బ్లాంకెట్ గురించి మాట్లాడారు. జనరలీ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సక్సెస్ఫుల్, వాళ్ళు మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే వాళ్ళ బ్లాంకెట్ వాళ్ళు మంట పెట్టుకోవడం. ఎవరిపైన డిపెండ్ అవ్వరు వాళ్ళు. ఇంట్లో వాళ్ళంతా ఎక్కడున్నా కానీ, వేరే దే ఆర్, వాళ్ళ బెడ్షీట్ మంట పెట్టుకోవడం. ఎందుకంటే అదే సింప్లెస్ట్ థింగ్. దానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే, ఏదైనా మనం ఉదయాన్నే లేచి ఏదైనా చిన్న పని అయినా పెద్ద పని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చిన్న పని అయినా మనం సక్సెస్ఫుల్గా చేస్తే ఆ రోజు మొత్తం సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో యూ డూ సంథింగ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద డే, సక్సెస్ఫుల్గా చేస్తే. అండ్ చిన్న పని మనం మన బ్లాంకెట్ మడత పెట్టుకుంటే కూడా మనకు తెలియకుండానే మనకు ఇంటర్నల్గా సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. సో వీ హ్యావ్ డన్ వన్ యాక్టివిటీ అని మన మైండ్కి ఆటోమేటిక్ చెప్పేస్తామట, ఎస్, ఒక కంప్లీట్ అయిపోయిందని. సో ఫస్ట్ థింగ్ వాట్ యూ డూ ఇన్ ద మార్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో లెట్ us look at something about habits for success. జాన్ డ్రైడన్ గారు ఏమంటారంటే, we first make our habits and then our habits make us later. అంటే ఫస్ట్ మన ప్రధానంగా చేయాల్సింది మన అలవాట్లను ఫస్ట్ మనం చేసుకుంటే. ఆనంద్ సార్ పొద్దునే గ్రీన్ టీ అనుకుంటాను అవుతున్నారు, దట్ ఈస్ ఆల్సో వన్ గుడ్ హ్యాబిట్. ఓకే, దాని గురించి కూడా మాట్లాడతాం మనం. అదే సార్, గ్రీన్ టీ సార్ అది. అవునండి, నేను క్లాస్ ఉన్నప్పుడు గ్రీన్ టీ కానీ కాఫీ కానీ ఖచ్చితంగా బిఫోర్ ద క్లాస్ స్టార్ట్స్, లైక్ ఐ విల్ ఫ్రెష్ అప్ మై మైండ్ విత్ వన్ లార్జ్ కప్ ఆఫ్ గ్రీన్ టీ ఆర్ కాఫీ, బ్లాక్ కాఫీ. వండర్ఫుల్, ఎక్సలెంట్. యా, మళ్ళీ మాట్లాడదాం దీని గురించి, ఎగ్జాక్ట్లీ దీని గురించి.
సో మనం ఏదైనా ఫస్ట్ మన హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, ఏదైనా సరే. బేసిక్గా మనకి ఇంట్రెస్ట్ సక్సెస్ఫుల్ అంటే మంచివని, దాని తర్వాతనే మనం ప్రపంచం మనను గుర్తుపడుతుంది. ప్రపంచంలో ఏదైనా సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నారంటే దే ఆర్ సక్సెస్ఫుల్ బికాజ్ ఆఫ్ దేర్ హ్యాబిట్స్. హ్యాబిట్సే మన అలవాట్ల మొత్తాన్ని మనం నిర్ణయిస్తాయండి. అదేంటో ఎలా వదులుతాం. హ్యాబిట్ అనగానే an action you do frequently and automatically in response to ఎన్విరాన్మెంట్. మన చుట్టుపక్కల ఏదైతే ఎన్విరాన్మెంట్కి ఏదైనా యాక్షన్ తీసుకుంటో దానికి మన యాక్షన్ ఏంటి, మనం ఏం చేస్తున్నాము, అది కూడా మనకు తెలియకుండానే. రైట్, దట్ ఈస్ ఏ హ్యాబిట్. సింపుల్గా నేను ఇందాక కళ్ళు అయితే ఉదయాన్నే లేచి ఏం చేస్తారని చెప్పాను. చాలామంది బ్రష్ చేసుకుంటారు. రైట్, అందరికీ బ్రష్ చేసే అలవాటు ఉంది అనుకుంటాను. ఉందండి? ఎస్, ఫణి కుమార్ సార్, ఎస్, థ్యాంక్ యూ సార్. సతీష్ సార్, ఐ థింక్ బిన్ స్మైలింగ్, వెరీ గుడ్. అందరికీ అయ్యా రాజేష్ గారు అండ్ రజే సార్, ఎస్, నాగరాజ్ గారు, ఎస్, అండర్స్టాండ్ సార్. అందరికీ బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. మనం లేచిన వెంటనే మనం ఎటువైపు బెడ్ మీద పడుకుంటే ఎటువైపు నుంచి బెడ్ నుంచి దిగుతున్నామో లెఫ్ట్ తెలియదు, రైట్ తెలియదు చాలామందికి. వి వాక్ టువర్డ్స్ ద రెస్ట్ రూమ్ ఆర్ ద బాత్రూమ్ ఆర్ whatever we call it as. సో అక్కడికి వెళ్ళేసి మనం బ్రష్ తీసుకుంటాము, బ్రష్ పైన పేస్ట్ పెడతాము, బ్రష్ చేసుకొని వస్తాము, 2 minutesలో విల్ కమ్ బ్యాక్. అది ఎన్ని స్టెప్స్ వేసాము, ఎంతసేపు బ్రష్ చేసాము, ఎంత పేస్ట్ పెట్టుకున్నామని ఏం గుర్తున్నాం మనకు? ఎంతమంది ఎవరికైనా గుర్తుందా? గుర్తుండదు. ఎస్, దట్ ఈజ్ అన్ హ్యాబిట్. అంటే మనకు తెలియకుండానే మనం ఒక పనులు చేస్తున్నాం. హ్యాబిట్ యొక్క అడ్వాంటేజ్ అంటే అవి మనకు ఏమాత్రం ఎనర్జీ తీసుకోకుండా మనకు తెలియకుండానే అయిపోతున్నాయి పనులని. ఏదైనా పని మనకు తెలియకుండా మన టైం ఖర్చు లేకుండా అయిపోతే ఆబ్వియస్లీ ఇట్ విల్ బి అడ్వాంటేజ్ కదా. సో అందుకే ఫార్మింగ్ అండ్ హ్యాబిట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలాగైతే మనం బ్రష్ చేసుకుంటున్నామో తెలియకుండా, అలాగే ఏ పని ఎంత పెద్ద పని అయినా మనము చేయవచ్చు విత్ ద హ్యాబిట్స్. సో హ్యాబిట్ అంటే బేసికలీ ఆటోమేటిక్గా అయిపోతుంటాయి. ద రీజన్ ఏంటంటే వీఆర్ సంథింగ్ కాల్డ్ సబ్కాన్షియస్ మైండ్. 90% ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్లో ఉండే చాలా వరకు మనం చేసే పనులు, రోజు వాళ్ళు చేసే పనులు 90% ఆఫ్ యాక్టివిటీస్ హ్యాపెన్ ఇన్ సబ్కాన్షియస్ మైండ్. ఓన్లీ 10% మాత్రమే మనం కాన్షియస్గా చేస్తుంటాం. అంటే చాలా వరకు చేసే పనులు, మన ఆలోచనలు కానీ, మన డెసిషన్ మేకింగ్ కానీ, ఏదైనా పనులు కానీ అందరికి షూ వేసుకునే అలవాటు ఉంటుంది, చెప్పులు వేసుకునే అలవాటు ఉంటుంది. ఏ కాళ్ళకు ముందు చెప్పేసుకుంటారు మనకు గుర్తే ఉండదు. షూ వేసుకుంటాము, సాక్స్ వేసుకుంటాము, లేచి కట్టేసుకుంటాము. పని తెలియదు మనకు చేసినట్టు. వెరీ ఈజీ. ఎవరికైనా షూ వేసుకున్నాము ఎంత కష్టమో అనేది చాలా ఈజీ. ఏదైనా పని, ఎందుకంటే మన సబ్కాన్షియస్ మైండ్లో మన బిలీఫ్స్ కావచ్చు, మన వాల్యూస్ కావచ్చు, మన ఎమోషన్స్ కావచ్చు, అండ్ ఇమాజినేషన్ కావచ్చు, ఇంట్యూషన్ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ ఈరోజు మాట్లాడుకునే హ్యాబిట్స్ గురించి కావచ్చు, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హ్యాపెన్ ఇన్ సబ్కాన్షియస్ మైండ్. ఓన్లీ కాన్షియస్గా పని చేస్తుంటాము. దట్ ఈస్ మెయిన్లీ రిలేటెడ్ టు అనాలిసిస్ కావచ్చు, సమ్ ఫ్యూ డెసిషన్స్ కావచ్చు, అండ్ విల్ పవర్ కావచ్చు. ఇవి కాన్షియస్గా కొన్ని మనం చేస్తే దెన్ ఇట్ గెట్స్ ఇన్ టు సబ్కాన్షియస్ మైండ్ అండ్ వీ విల్ బి ఏబుల్ టు డూ ఎంటైర్లీ మన ఏ యాక్టివిటీనా అద్భుతంగా చేసుకోవచ్చు అండ్ విత్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ టైం. చూద్దాం ఒకటి, మన బ్రెయిన్లో యాక్చువల్గా ది సంథింగ్ కాల్డ్ న్యూరాన్స్. దిస్ ఇస్ అ సైన్స్. న్యూరాన్స్లో యాక్చువల్గా మనకు దీస్ న్యూరాన్స్ ఒక 100 బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయనుకుంటే ఈచ్ కెన్ మేక్ 250,000 ఆర్ 250,000 కనెక్షన్స్ చేయగలిగితే నియర్లీ 25 క్వాడ్రిలియన్ కనెక్షన్స్ చేయగలుగుతాడు. దాని అర్థం ఏంటంటే మనము ఏదైనా పనిని సంథింగ్ న్యూరోప్లాస్టిసిటీ, ఏదైనా పని చేసుకుంటూ పోతే ఒక హ్యాబిట్గా ఫార్మ్ చేస్తే దెన్ మనం ఉన్న న్యూరాన్స్ అనేది ఒక కనెక్షన్గా మారుతాయి. దాని తర్వాత ఒక సాలిడ్ కనెక్షన్గా మారిన తర్వాత అవి తర్వాత ఆటోమేటిక్గా అయిపోతుంటాయి పనులు. సో మనం ఈరోజు క్లాస్ లేదంటే ఆటోమేటిక్గా పనులు ఎలా చేయాలి మనకు తెలియకుండా, దాని ఒక టెక్నిక్ కూడా ఉంది, అది చూద్దాం ఇక్కడ. రైట్, సో లెట్ us గెట్ నెక్స్ట్ వన్. సో మనము ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తే మనకు ఉన్న హ్యాబిట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా. రైట్, ఒక లెట్ us look at. ఇందాక సార్ చెప్పారు
ఉదయాన్నే లేచిన వెంటనే నేను ఒక దుప్పటి మడత పెట్టుకుంటున్నాను. ఎస్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ థింక్ వీ షుడ్ డూ ప్రాబ్లీ. వీ హ్యావ్ టు మేక్ అవర్ ఓన్ బెడ్, రైట్? మనం దుప్పటి మడత పెడుతున్నామా లేదా? ఓకే, నేను లేచిన వెంటనే దుప్పటి మడత పెడుతున్నాను, ఇది వన్ హ్యాబిట్. ఎవరైనా కొత్త వాళ్ళు కలిసినప్పుడు హౌ ఆర్ వి రియాక్టింగ్ ఆర్ రెస్పాండింగ్? ఎవరైనా మనుషులు కనుక ఉంటే వాళ్ళతో సంతోషంగా మాట్లాడుతున్నామా, లేకుంటే సీరియస్గా చూస్తున్నామా? నాకు ఇతను నచ్చరు, రైట్? ఆనంద్ సార్, పేరుకే ఆనంద్ సార్ కానీ చాలా సీరియస్గా ఉంటున్నారు అని నేను అనుకుంటున్నానా, రైట్? అలా వాట్ ఈజ్ మై బిహేవియర్? అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతిసారి ఎవరైనా కొత్త అంటే కొత్త వాళ్ళు వచ్చినట్టే మూడీగా ఉంటారు కొంతమంది. వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడదాంలే అని. నెక్స్ట్ ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్. రోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నామా? అండ్ ఏదైనా కొత్త ఆపర్చునిటీ, కొత్త వర్క్ వచ్చినప్పుడు స్ట్రెస్గా ఫీల్ అవుతున్నామా, లేకుంటే దాని ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నామా? కొత్త వర్క్షాప్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ట్రైనర్ అయిన వర్క్షాప్ ఉంది, TTWS ఉంది. దీని వచ్చినప్పుడు నేర్చుకుందాం అనుకుంటున్నామా, లేదా సర్లే 7:45 8 సరే 7:30 అయిపోతుంది టైం, 7:30కి రెడీగా జాయిన్ అవ్వాలి మనకి ఇక్కడ ఈ టైంలో అనుకుంటున్నామా? 7:30కి మళ్ళీ క్లాస్ వచ్చింది అనుకుంటున్నామా? బికాజ్ మనం దాన్ని ఆపర్చునిటీగా చూస్తున్నామా, లేకుంటే బరువుగా ఫీల్ అవుతున్నామా? సో ఇలా చూస్తుంటే మనం మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు మనం మైండ్ ద్వారా చేసే పనులు కావచ్చు, ఫిజికల్ బిహేవియర్ కావచ్చు, మెంటల్ బిహేవియర్ కావచ్చు, మనది ఎలా ఉంది దాన్ని మనం ఒకసారి ఆడిట్ చేసుకోవాలి. ఆడిట్ చేసుకుంటే దాన్ని మనం మంచిదైతే, మన కోసం ఉపయోగపడేదైతే మనం కంటిన్యూ చేయొచ్చు, మన కోసం ఉపయోగపడంది అయితే దాన్ని డిస్కార్డ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చో రెండు నేను చెప్తాను ఇవాళ. రెడీనా? ఓకే, రైట్, ఆల్ ఆఫ్ యూ రెడీ? రామచంద్ర గారు, ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఐ థింక్ నా పేరు కూడా మీ పేరు మ్యాచింగ్ అవుతుంది, రైట్? థ్యాంక్ యూ. ఓకే, లెట్ us see. సో బెనిఫిట్స్ ఆఫ్ హ్యాబిట్స్ చూసింటే, ఒకటి ఇందాక చెప్పాను కాబట్టి మనకు తెలియకుండానే అయిపోతాయి కాబట్టి ఇట్ బికమ్స్ ఎఫిషియెంట్లీ అండి. ఫస్ట్ సారి చిన్నప్పుడు బ్రష్ చేస్తున్నప్పుడు ఇట్ టేక్స్ టైం. పిల్లలకు బ్రషింగ్ నేర్పించాలంటే ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మనం బ్రష్ చేసుకుంటాం, తెలియకుండా వేసుకుంటా 2 నిమిషాల కంటే తక్కువ పడుతుంది. అంటే ఏంటి? ఏదైనా అలవాటు చేసుకుంటే అది ఎఫిషియెంట్గా అవుతుంది, తక్కువ సమయంలో అవుతుంది. దాంతో పాటుగా నేను ఇందాక చెప్పాను, మనం ఏదైనా అలవాటు చేసుకుంటే మనం మైండ్ ఉపయోగించాం, సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా అయిపోతుంది కాబట్టి మనం కాన్షియస్గా ఉండం కాబట్టి ఏ ఎనర్జీ ఖర్చు అవ్వదు. ఎప్పుడైతే మనం ఏదైనా మెంటల్గా మైండ్ కాన్షియస్గా పనిచేస్తామో అప్పుడు మాత్రమే అలసిపోతాం మనం. ఏదైనా సబ్ కాన్షియస్తో మనకు తెలియకుండా పనిచేస్తే ఎప్పుడు అలసిపోం మనం. కాబట్టి ఏ డెసిషన్ తీసుకున్నాం, ఏ చిన్న డెసిషన్ తీసుకున్నాం, మనం ఆలోచించి డెసిషన్ తీసుకుంటాం అంటే కాన్షియస్గా చేస్తున్నాం మనం. కాన్షియస్ చేస్తుంటే మనం ఫిజికల్గా చేయకపోయినా కానీ మనం అలసిపోతాం. కానీ ఎప్పుడైతే సబ్ కాన్షియస్లో మారుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇట్ గివ్స్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ టైం వేస్ట్ అవ్వదు, ఎనర్జీ వేస్ట్ అవ్వదు. సో అయితే మనం ఈ హ్యాబిట్స్ ఎలా ఫామ్ అవుతాయండి? నాకు బ్యాడ్ హ్యాబిట్ కావచ్చు, గుడ్ హ్యాబిట్స్ కావచ్చు, వాట్ ఎవర్ హ్యాబిట్ ఇట్ ఈస్, రైట్? ఇందాక ఒకసారి నేను దేవునికి దండం పెడతానన్నారు, నమస్కారం చేస్తానని చెప్పారు, కొంతమంది వాట్సాప్ చూస్తానని చెప్పారు. ఏదైనా ఎలా అవుతుంది, మనకి ఎలా ఫామ్ అవుతుంది? ప్రధానంగా ఒకటి మెకానిజం హ్యాబిట్ అంటే ఎప్పుడైతే మనకు ఎనర్జీ కన్జర్వేషన్, ఇది హ్యాబిట్ ఫార్మేషన్ ద్వారా అవుతుంది, లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇంకోటి ఎప్పుడైతే మనకు ప్లెజర్ దొరుకుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకు ఇష్టమైన ఫుడ్ ఒకటి చెప్పండి. ఎవరైనా మీకు చాలా ఇష్టం అండి, ఎక్కడికి వెళ్ళినా మనం ఇది కనపడితే మనం తింటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి థియేటర్ కావచ్చు, మూవీ థియేటర్ కావచ్చు, సినిమా హాల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను పాప్కార్న్ తింటానండి, లేకుంటే నాకు పానీపూరి అంటే ఇష్టం అండి, నాకు బర్గర్ అంటే ఇష్టం అండి, నాకు పిజ్జా అంటే ఇష్టం అండి. ఎవరైనా ఒకరు చెప్పండి. గంగాధర్ గారు మీరు చెప్తారా? గంగాధర్ సార్ యాక్టివ్, యా, చెప్పండి సార్, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎనీవన్ సార్, చెప్పండి సార్. మోస్ట్లీ అంటే బజ్జీలు కనిపిస్తే తినాలని ఉంటుంది సార్. బజ్జీలు కాబట్టి తినాలనిపిస్తుంది. ఎస్, దిస్ ఇస్ వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా, రైట్ రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ బజ్జీలు సార్, బజ్జీలు ఎగ్జాంపుల్ తీసుకున్నాం గంగాధర్ గారిది. ఫర్ ఎగ్జాంపుల్ గంగాధర్ గారు ఉన్నారు, అంటే వేరే గంగాధర్ గుప్తా గారు ఎక్కడ ఉన్నారు,
అండ్ ఒకసారి బజ్జీ తింటారు. బజ్జీ తినమంటే మనకు యాక్చువల్గా బజ్జీలు ఇంకా వర్షాకాలం బయట చల్లగా ఉంది అనిపిస్తుంది కొన్ని. ఇంకా బజ్జీలు ఎన్ని బజ్జీలు తింటున్నామో అర్థం కాదు. సో ఎప్పుడైనా అలా బజ్జీ కనబడినప్పుడు తింటే హాయి అనిపిస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఆ కారం లోపల మిర్చి బజ్జీ కూడా కారం లోపల ఉంటే కారంగా ఉంటే అసలు ఆ టేస్ట్, ఆ వేడి బజ్జీ తింటే అసలు టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది చెప్పారు సార్, లాస్ట్ క్లాస్లో చెప్పారు కొంతమంది పానీపూరి సార్, పానీపూరి తీసుకొని అలా పానీపూరి గోల్గప్ప పానీపూరి వాడేవారు కాదు రైట్, దాన్ని తీసుకొని దాన్ని హోల్ పెట్టేసి దాంట్లో ఆ రసం వేసి దాంట్లో అవి గింజలు వేసి అలా నోట్లో పెట్టుకుంటే అలా చెప్పని సౌండ్ వచ్చినప్పుడు ఆలోచన నీళ్ళని నా నోట్లో వచ్చినప్పుడు అసలు ఉంటుంది కదా సార్ రైట్. ఎన్ని తింటామో నాకు అర్థం కాదు, గుర్తుండదు. పాయింట్ ఏంటంటే మనం ఏ పని చేసినా కానీ ఎప్పుడైతే మనకు ప్లెజర్ అనేది అనిపిస్తుందో అప్పుడు మనకు హ్యాబిట్ ఫార్మ్ అవుతుంది. అంటే మనం చేసే పనిలో ప్లెజర్ కనబడితే హ్యాబిట్ ఫామ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే సెకండ్ విషయం ఏంటంటే అవాయిడింగ్ పెయిన్. ఎక్కడైనా బాధ అనేది ఏదైనా పని చేస్తుంటే ఆ బాధ వెళ్ళిపోయింది అనుకోండి, అంటే ఏదే పని ఆ పని మనకు హ్యాబిట్గా ఫామ్ అయిపోతుంది. ఫస్ట్ థింగ్ ఇస్ వెన్ ఈ ప్లెజర్ కనబడినప్పుడు, ఇంకోటి పెయిన్ తగ్గినప్పుడు మాత్రమే మనకు ఏదైనా అలవాటుగా మారుతుంది ఏ పనైనా. మీకు ఏదైనా అలవాటు ఉందంటే ఈ రెండు విషయాలే ఉంటాయి. ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ అలవాటు ఉంది అనుకోండి, కొంతమందికి రైట్, కొంతమంది అవుతుంటారు. సిగరెట్ అలవాటు ఉందంటే అర్థం ఏంటంటే వాళ్ళకు నాకు టెన్షన్గా ఉంది, సిగరెట్ తాగినప్పుడు పెయిన్ తగ్గుతుంది అని అనిపిస్తుంది వాళ్ళకు. వాళ్ళ దగ్గర సిగరెట్ తాగడం మొదలు పెడతారు ప్రతిసారి పెయిన్ వచ్చినప్పుడు. సో ఎప్పుడైతే ప్లెజర్ వస్తుందో, ఎప్పుడైతే పెయిన్ తగ్గుతుందో అది మనకు హ్యాబిట్గా ఫామ్ అవుతుంది. సో హ్యాబిట్స్ ఎలా ఫామ్ అవుతాయంటే, హ్యాబిట్స్ కెన్ ఫామ్ వితౌట్ ఎ పర్సన్ ఇంటెండింగ్ టు అక్వైర్ దెమ్. అంటే కావాలని అనుకోకుండా కొన్ని హ్యాబిట్స్ ఫామ్ అయిపోతుంటాయి చిన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇస్తుంది, ఇందాక దుప్పటి మడత పెడతాను చెప్పారు సార్. ప్రాబబ్లీ సావాలంటే ఏంటంటే ఇంట్లో అందరు దుప్పటి మడత పెడతారు కాబట్టి, ఇంట్లో చిన్నప్పటి నుంచి అలవాటు అయింది కాబట్టి మడత పెడుతుండొచ్చు. చిన్నప్పుడు నుంచి ఇంట్లో వాళ్ళు భోజనం చేసిన వెంటనే వాళ్ళ ప్లేట్ వాళ్ళే క్లీన్ చేసుకుంటారు కాబట్టి ఒకరికి అలవాటు ఉంటుంది. టీ తాగిన తర్వాత గ్లాస్ ఉంటుంది, దాని కప్పు ఉంటుంది, దాన్ని ఇంట్లో వాళ్ళు అలవాటు క్లీన్ చేసుకుంటారు కాబట్టి మనకు కూడా క్లీన్ చేసుకునే అలవాటు ఉంటుంది. సో బేసిక్గా మనకు తెలియకుండానే అవి ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంటాయి. కానీ కొన్ని మనకు ఈరోజు క్లాస్ ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని మనము నిజంగా కల్టివేట్ చేసుకోవచ్చు అండి, డెలిబరేట్గా కల్టివేట్ చేసుకోవచ్చు హ్యాబిట్స్ అనేవి. సో మీకు కావాలి అనుకున్న హ్యాబిట్స్ని ఎలా కల్టివేట్ చేసుకోవాలో చూద్దాము. అలాగే మీకున్న ఆల్రెడీ నీకు నా ఈ అలవాటు పోవట్లేదండి, ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను కానీ అలవాటు పోవట్లేదు, నేను అనుకుంటాను చేయాలని కానీ చేయలేకపోతున్నాను, నేను అనుకుంటున్నాను మానలేకపోతున్నాను. ఆ రెండు విషయాలు మనం చూద్దాం వాళ్ళ. ఓకేనా? రైట్. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం లెట్స్ మూవ్ ఆన్. ఒకటి హ్యాబిట్ ప్రధానంగా మూడు విషయాలు ఉంటాయండి. ఒకటి సంథింగ్ కాల్డ్ క్యూ అంటారు. దీన్ని క్యూ అంటే ట్రిగ్గర్ అనమాట. ఏదైనా కనపడిన వెంటనే దిస్ ఈజ్ కాల్డ్ క్యూ అంటే రిమైండర్, ట్రిగ్గర్ ఆర్ స్టిమ్యులస్. సో ఇందాక సార్ బజ్జీ గురించి చెప్పారు రైట్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడుతుంది, ఆకలిస్తుంది లైట్గా, అక్కడ బజ్జీల వాసన వస్తుంది, ఇంట్లో ఎవరో బజ్జీ చేస్తున్నారు, అప్పుడు ఏమనిపిస్తుంది? అనిపిస్తుంది. ఇక్కడ స్టిమ్యులస్ ఏంటి? ఇట్ కుడ్ బి ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇట్ కుడ్ బి ఆ బజ్జీలో స్మెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ దాని తర్వాత ఏంటంటే మనకు ఇంకోటి వీ డూ ఎ రొటీన్ అంటే మన తీసుకునే యాక్షన్ అనమాట. మన బిహేవియర్ కావచ్చు, ఫిజికల్ బిహేవియర్ కావచ్చు, మెంటల్ బిహేవియర్ కావచ్చు, ఎమోషనల్ బిహేవియర్ కావచ్చు. ఈ రొటీన్ చేయడం వల్ల మనకి దట్ ఈస్ బిహేవియర్, దీని యాక్షన్ తీసుకోవడం వల్ల వీ గెట్ ఎ రివార్డ్ హియర్. ఆ రివార్డ్ ఏంటి? మనకు ప్లెజర్ కావచ్చు, ప్రైజ్ కావచ్చు, రెడ్యూసింగ్ పెయిన్ కావచ్చు. సో ప్రధానంగా ఒక హ్యాబిట్ ఫార్మేషన్ కావాలంటే ఈ ప్రధానంగా మూడు ఉంటాయి. there are three things that are there part of habits loop. One is cue, routine or action and reward. ఒకవేళ దీన్ని యాక్షన్ అనుకుంటే క్యూ, యాక్షన్, రివార్డ్, CAR కార్ గుర్తుపట్టాల. క్యూ, యాక్షన్, రివార్డ్. ఓకేనా? లెట్ us look at further more. ఓకే, ఈ క్యూ అంటే ఎలా ఉంటాయి? క్యూస్ ఎలా ఉంటే, వన్ ఈజ్ ద
ఐ విల్ సే ఎ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు జిమ్లోకి వెళ్ళారనుకోండి, ఆబ్వియస్లా జిమ్కి వెళ్ళాలంటే ఆబ్వియస్లో ఎక్సర్సైజ్ చేస్తారు. ఒక లైబ్రరీకి వెళ్ళారనుకో, వాటికి ఒక పుస్తకం చదువుతారు. ఎంతమందికి మల్టీప్లెక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మల్టీప్లెక్స్కి వెళ్ళేవారు అనుకోండి, మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్ళేవారు. ఇఫ్ దెర్ ఈజ్ అ పాప్కార్న్ సంథింగ్, జనరల్గా సినిమాకి వెళ్ళేవాడికి చాలామంది సినిమాకి వెళ్తారు, మూవీ చూస్తుంటారు. బట్ ఒక్కొక్కసారి అక్కడ అవైలబుల్ అయ్యే, ఫర్ ఎగ్జాంపుల్ సోడా కావచ్చు, ఆర్ పిజ్జా కావచ్చు, బర్గర్ కావచ్చు, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ పాప్కార్న్ కావచ్చు, ఎనీథింగ్. వెళ్ళేది సినిమాకి, బట్ అక్కడికి వెళ్ళి మనం అవి కొని దాన్ని సేవిస్తుంటాం. అంటే జనరల్గా మనం నార్మల్గా ఆ పని చేయము, కానీ ఆ లొకేషన్లో ఉన్నాం కాబట్టి ఇట్ గెట్స్ ట్రిగ్గర్డ్ అండ్ వీ డూ దట్ యాక్షన్. అర్థమవుతుందా? ఓకే, సో దట్ ఈస్ అ లొకేషన్ బేస్డ్ ట్రిగ్గర్. లొకేషన్ ఆల్సో కెన్ బి ట్రిగ్గర్. ఇంకోటి టైమ్ ఆఫ్ డే. ఉదయం లేచిన వెంటనే ఆర్ ఈవినింగ్ ఇంతకుముందు 7:30 అయిన వెంటనే మనం టీ తాగాలి. రైట్ సార్, మనకు ఆనంద్ సార్ ఒకసారి ఇందాక చెప్పారు, ఈ క్లాస్ ముందు టీ తాగుతాం, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనం కొంతమందికి మార్నింగ్ లేచిన వెంటనే కాఫీ తాగడం అలవాటు. అంటే 7:30కి కాఫీ తాగాలి, 12:30కి లంచ్ చేయాలి, ఈవినింగ్ 7 o'clock వాట్ ఎవర్, ఈవినింగ్ 8 o'clock 8:30 డిన్నర్ చేయాలి. దే బేస్డ్ ఆన్ టైం. అంటే టైం అయిన వెంటనే మనం దిస్ ఇస్ వాట్ ఇస్ లంచ్ టైం, సో లెట్స్ గో అండ్ హ్యావ్ లంచ్. అంటే ఏంటి, దట్ లంచ్ మనం భోజనం చేయడం అనే యాక్షన్ బేస్డ్ ఆన్ టైం చేస్తున్నాం. సో టైం బికమ్స్ ఎ ట్రిగ్గర్. సో టైమ్ ఆఫ్ ద డే ఈజ్ ఎ ట్రిగ్గర్ హియర్. అలాగే లెట్స్ సీ ఎమోషనల్ స్టేట్. ఇందాక నేను సిగరెట్ గురించి చెప్పాను, రైట్. బట్ నాకు టెన్షన్గా ఉంది, కాబట్టి నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, ఐ టేక్ ఏ స్మోక్. అంటే ఏంటి, ఈ ఎమోషనల్ స్టేట్ బికమ్స్ అ క్యూ. అండ్ ఎవ్రీ టైం అప్పుడు స్ట్రెస్ అనిపించినప్పుడు, ఎవరికైతే స్ట్రెస్ ఫీలింగ్ అయితే నేను సిగరెట్ తాగితే స్ట్రెస్ పోతుంది అనుకున్న వాళ్ళు, ప్రతిసారి స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, దే గో అండ్ స్మోక్. దట్ ఈస్ based on the emotional state. So emotional state becomes a trigger. Excuse me. అలాగే అదర్ పీపుల్, రైట్. మనం అందరు ఒక ఫ్రెండ్స్ కలిసిన వెంటనే, ఒక చిన్నప్పుడు ఫ్రెండ్ కలిసిన కానీ, సో చూసావా, మనం వీ యూస్ టు స్టడీ దేర్, అక్కడ వచ్చినప్పుడు ఆ సందులో మనం అక్కడ టీ తాగేవాళ్ళం కదా, అది బేసిక్లీ అక్కడికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం కదా, అక్కడికి వెళ్ళి పార్క్కి వెళ్ళి వాకింగ్ చేసేవాళ్ళం కదా అని చెప్పి, అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా పాత వాళ్ళు కలిసినప్పుడు దెన్ వీ డూ ద సేమ్ థింగ్. ఎంతమంది గుర్తొస్తుంది? మీ ఫ్రెండ్ నార్మల్గా ఇప్పుడు మాట్లాడే విధానం వేరే ఉంటుంది. మీ పాత ఫ్రెండ్ చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్ కలిసిన వెంటనే మన భాష మారిపోతుంది, మనం మాట్లాడే విధానం మారుతుంది, ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం, ఆ టైంకి వెళ్ళిపోతాం మనం, రైట్. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ బేస్డ్ ఆన్ వినోమాధవ్ సార్ కదా సార్ చెప్పినట్టు, డిపెండ్స్ ఆన్ పీపుల్ అన్నమాట. కొంతమంది మనం జనరల్గా మార్నింగ్ వాక్ చేసే అలవాటు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ టుగెదర్, ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఈవినింగ్ వాక్ కానీ ఏదైనా చేసే అలవాటు ఉంటే, డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ వేర్ ఎవర్ యూ ఆర్, కలిసిన వెంటనే ఆటోమేటికలీ సమ్ యాక్షన్ వీ విల్ టేక్. అలా మనము ఏ పర్సన్ ఆల్సో కెన్ బికమ్ ఎ క్యూ, అంటే అదర్ పీపుల్ కెన్ బికమ్ ఎ క్యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ద ఇమీడియట్ ప్రిసీడింగ్ యాక్షన్. ఇంతకుముందు చేసిన యాక్షన్ని బట్టి వీ టేక్ అనదర్ యాక్షన్. సో ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర లేచాను, వన్ యాక్షన్. ఎవ్రీ టైం నిద్ర లేచిన తర్వాత నేను చేసేది బ్రషింగ్ చేస్తాను. బ్రషింగ్ బికమ్స్ ఎ హ్యాబిట్, ఎందుకంటే ట్రిగ్గర్ ఈస్ ద ప్రీవియస్ యాక్షన్. ఒకవేళ మీరు ఒక ప్లేస్కి వెళ్ళారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ బక్స్ ఆర్ ఫర్దర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, డిపెండింగ్ ఆన్ వేర్ ఎవర్ యు ఆర్ ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి జనరల్గా అక్కడ కాఫీ తాగారు, బట్ యూ గో టు దట్ ప్లేస్. ఈ యాక్షన్ అంటే అక్కడికి వెళ్తారు కాబట్టి దాన్ని యూ టేక్, వెళ్ళి అక్కడ కాఫీ ఆర్డర్ చేయడం కానీ కాఫీ తీసుకోవడం. సో మన ప్రీవియస్ యాక్షన్ బట్టి నెక్స్ట్ యాక్షన్ విల్ బి డిసైడెడ్. సో ఆ ప్రీవియస్ యాక్షన్ ఏమంటారంటే మనం అనదర్ క్యూ. సో లెట్ us look at some interesting things. So what are the cues? Okay, this is one thing. Lot of people have this habit, right? One thing is called laziness.
హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ లేజీ అని ఎంతమంది అనిపిస్తుంది? రైట్. థ్యాంక్ యూ సార్, సతీష్ సార్, టు బి హానెస్ట్. అన్లెస్ మనం సిద్ధేశ్వర్ గారు, సో ఎందుకంటే మనం అన్లెస్ వి రియలైజ్ వీ కెనాట్ కరెక్ట్ అవర్ సెల్ఫ్. మనం ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవేర్నెస్ మనకు కలిసి ఉండాలి. రామచంద్ర గారు, సమ్ టైమ్స్ ఓకే. నారాజు గారు, ఎస్. లెట్స్ లుక్ అట్ దిస్. ఓకే, మనకేంటంటే లెట్స్ లుక్ అట్ హౌ ద లేజినెస్ బికమ్స్ హ్యాబిట్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ద క్యూ ఏంటంటే ఫీలింగ్ ఓవర్వెల్మ్ విత్ డ్యూటీస్. చాలా పనులు ఉంటాయి, 1 2 3 4 10 20 పనులు ఉంటాయి. మనం ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తాం? కాదులే, ఇప్పుడు కాదు కదా, తర్వాత చేద్దాం అనుకుంటాం. మనకు తెలిసిందేంటి, చిన్నప్పటి నుంచి తెలిసిందండి, కల్ కరే సో ఆజ్ కరో సో అబ్. అంటే రేపు చేయాల్సింది ఇవాళ చేయాలి, ఇవాళ చేయాల్సింది ఇప్పుడే చేయాలి. దట్స్ వాట్ వీ హావ్ లెర్న్డ్. కానీ మనం ఏం చేస్తాం? ఉల్టా చేస్తాం. ఎప్పుడు చేస్తాము? ఇప్పుడు చేయాల్సింది రేపు చేస్తాము, రేపు ఎల్లుండి చేస్తామంటాం, రివర్స్లో. దానివల్ల ఎందుకు వై వీ డూ దట్? ఎందుకంటే చేస్తామంటే మనకు ఎక్కువ పని ఉన్నప్పుడు ఇన్ని చేయాలా అని మనకు ఒక బరువు అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం పోస్ట్పోన్ చేస్తామో, ఇప్పుడు చేయగలి ఒక నెక్స్ట్ వీక్ వెళ్తాము, రేపు చేద్దాం అనుకుంటామో, మనకు బరువు దిగిపోయినట్టు అనిపిస్తుంది, మనకు హాయిగా అనిపిస్తుంది. ద రివార్డ్ ఈజ్ టెంపరరీ ప్లెజర్. యాక్షన్ ఈజ్ రొటీన్ ఈజ్ ఆల్వేస్ ప్రోక్రాస్టినేట్. మనకి ఎప్పుడు ఎక్కువ టాస్క్ ఉన్నప్పుడు మీసే రేపు చేస్తాం, అండ్ ద రివార్డ్ ఈజ్ టెంపరరీ రిలీఫ్. కాబట్టి ఎప్పుడైనా ఎక్కువ పనులు ఉంటే ఫస్ట్ థింగ్ దట్ వీ డూ ఈస్ వీ ప్రోక్రాస్టినేట్, వాయిదా వేస్తాం. లెట్ us look at this one. This is my interesting example. నేను చాలా చూస్తుంటాను. దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్. సో ఇక్కడ ఏమంటారు అంటే, గివ్ మీ యువర్ ఫోన్, ఇట్ ఈస్ అర్జెంట్ అని అంటున్నారు. సిచ్యువేషన్ ఏంటంటే, ఒక అతను హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, రైట్? అండ్ అతను ఏమడిగాడంటే, పక్కన బై స్టాండర్ ఆర్ బయట పక్కన వెళ్ళేవాడు అతనితో సేస్ నాకు మీ ఫోన్ ఇవ్వండి అంటున్నారు. అండ్ దిస్ గై సేస్ యా టేక్ ఇట్. మీరు అనుకున్న ప్రకారం నెక్స్ట్ ఏమై ఉంటుంది? ఎవరన్నా సంబడి నారాజ్ గారు మాట్లాడండి సార్, ప్లీజ్ చెప్పండి. పారిపోతాడండి. ఏ విధంగా నమ్మొచ్చు దాన్ని? అయితే ఇతను లేచే పరిస్థితుల్లో లేడు కదా. అవును, సహాయం చేయొచ్చు, సహాయం చేయకపోవచ్చు. కాదు, నేను లేచే పరిస్థితుల్లో లేని వ్యక్తి, అయితే యాక్సిడెంట్ గురైన వ్యక్తి ఏమంటున్నా అంటే, మీ ఫోన్ ఇవ్వండి అని అడిగాడు. ఓకే, అతను ఏం చేశాడంటే, పక్కన ఉన్న అతను తీసుకోండి అని ఫోన్ ఇచ్చేసాడు. దాని తర్వాత ఇతను ఏం చేస్తాడు? నెక్స్ట్ ఏం చేస్తాడు? ఏం చేసి ఉండొచ్చు? వేణుమాధవ్ గారి దగ్గర విన్నాం. వేణుమాధవ్ సార్ చెప్పండి. సార్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు దగ్గర వాళ్ళకు ఫోన్ చేస్తారు. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర వాళ్ళతో ఇంకెవరికన్నా అది కామన్ సెన్స్ జనరల్గా, రైట్? బట్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటున్నాయి నవడేస్ అంటే, సిద్ధేశ్వర్ గారు అంబులెన్స్ ఫోన్ చేస్తారు సార్. ఫస్ట్ అంబులెన్స్ కి ఫోన్ చేస్తారు, యాక్సిడెంట్ అయిన పర్సన్. ఎస్, అంబులెన్స్ కి ఫోన్ చేయొచ్చు, ఇంట్లో లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. పేరెంట్స్ ఆయన దగ్గర ఏదైనా నంబర్ ఉంటే ఫ్యామిలీకి రిపోర్ట్ చేయొచ్చు. కాకుండా అవకాశం ఉంటే తానే ఎవరన్నా ఇక్కడి నుంచి తీసుకెళ్తానికి అవకాశం ఉంటే ఎవరు తీసుకెళ్ళచ్చు. ఎస్, వెంకటేశ్వర గారు, గుప్తా గారు. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ ఈస్ జనరల్లీ వీ కెన్, ఇక ఎవరైనా లాజికల్గా ఏదైనా అడల్ట్ అంటే జాగ్రత్తగా ఆలోచించే వ్యక్తి, రెస్పాన్సిబుల్ పర్సన్ కెన్ డూ దిస్. కాల్ టు ఆఫీస్, ఎస్, దట్ ఈస్ అనదర్ థింగ్, రైట్? కాల్ టు ఆఫీస్ అండ్ సార్ చెప్పండి, కాల్ టు ఆఫీస్ నాట్ ఏబుల్ టు కమ్ టు వర్క్, యాక్సిడెంట్ అయ్యింది చెప్పండి. సో దర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ దట్ కెన్ హ్యాపన్. ఒక సిచ్యువేషన్ ఏంటంటే, ఇదేంటంటే, హియర్ దిస్ ఎగ్జాంపుల్ కోబీ ఎగ్జాగరేషన్, బట్ దిస్ ఈస్ updating status met with an accident. Sorry sir. Yeah, so this is sometimes it happens, kada? So that is also a habit. Let us look at other one. This is other. Ikkada she delivered a baby and he adugutundi doctor ni, doctor please tell me boy or a girl, I want to update status on my Facebook.
అలా చూస్తే నేను ఒక ఎగ్జాగరేషన్, ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, బట్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. ఇట్ హ్యాపెన్స్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్సో నవ్ డేస్ అక్రాస్ ద వరల్డ్, నాట్ ఇన్ వన్ కంట్రీ. Right? And here the Q is boredom. Social media ki Q అంటే boredom. And routine is spending hours together on internet or social media, and pleasure is, reward is temporary pleasure. మనం సోషల్ మీడియా మన కోసం వాడుకోవాలి. సోషల్ మీడియాని వాడాలి, సోషల్ మీడియా మనం వాడద్దు. ఎవ్రీబడి నోస్. అలా అని నేను 2 నిమిషాలు వాడతాను అంటారు. 2 కాదు, అది 10 అవుతుంది, 15 అవుతుంది, 15 అరగంట అవుతుంది, అరగంట 2 గంటలు అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది మనకు 2 గంటలు వేస్ట్ చేసామని. ఇలా చేయకుండాల్సింది కాదు. లెట్ మీ ఐ థింక్ రేపు నుంచి మాత్రం ఇలా చేయాలంటాం. సో ఆ కొంచెం బోర్గా అనిపించినప్పుడు దట్ బికమ్స్ ఎ ట్రిగ్గర్. దట్స్ హౌ సోషల్ మీడియా హ్యాబిట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. ఇందాక చెప్పిన బ్రషింగ్ టీత్. జనరల్గా చాలామంది బ్రషింగ్ చేసుకుంటారంటే ఉదాహరణ లేచిన వెంటనే దర్ ఇస్ ఏ స్మాల్ ఫిల్మ్ లాగా తయారవుతుంది మనకు ఆ టీత్ పైన. అప్పుడు ఏం సార్, మనకు ఒకసారి బ్రష్ చేసిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ దిస్ ఎపిసోడ్ ఎగ్జాంపుల్, ఒక మింట్ టేస్ట్ అనేది ఉందో, ఒకవేళ టూత్ పేస్ట్లో మింట్ ఉంటే, ఆ బ్రష్ చేసిన వెంటనే మనకి ఏదైనా ఆ మింట్ టేస్ట్ లోపల ఉండేసరికి ఏమనిపిస్తుంది, ఆ ఫ్రెష్నెస్ లాగా అనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద రివార్డ్. యాక్షన్ ఈజ్ బ్రషింగ్. క్యూ ఈజ్ ఉదయం లేచిన వెంటనే మనకు ఒక ఫీలింగ్ అయితే ఉంటుందో ఆ థిన్ ఫిల్మ్. కాబట్టి నిద్ర లేచిన వెంటనే, ఎక్కువ రోజు పడుకున్న వెంటనే మైండ్ ఏం ఆలోచించదు, ఈ స్ట్రేట్ అవే రష్ ఇంటూ ద రెస్ట్ రూమ్ వెళ్ళి బ్రష్ చేసుకుంటాం. దట్ ఈస్ హౌ ఏ హ్యాబిట్ ఈస్ ఫార్మ్డ్. సో మీకున్న కొన్ని గుడ్ హ్యాబిట్స్ చెప్పండి. లైక్ మీకు ఇప్పుడు కొన్ని గుడ్ హ్యాబిట్స్ మీకు ఏమున్నాయో. స్టార్ట్ విత్ బోర్డమ్ అండ్ బికమ్ అడిక్షన్. కరెక్ట్, ఎగ్జాక్ట్ సార్. గుడ్ హ్యాబిట్ ఒక చాట్ బాక్స్లో పెట్టండి. మీరు ఏమనుకుంటారు ఏదైనా గుడ్ హ్యాబిట్? గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? అందరికీ ఉంటాయి కదా, ఆబ్వియస్లీ. రైట్. వాకింగ్ ఈజ్ అ గుడ్ హ్యాబిట్. ఎస్, ఫణి కుమార్ గారు. రైటింగ్ ఈజ్ అ గుడ్ హ్యాబిట్. ఎక్సలెంట్. Writing hand to mind, there is a connection. If you write, yeah, yoga is a good habit. Cooking is a good habit. Reading is a good habit. Tell me why reading is good habit. ఎవరు రీడింగ్ అని రాసిన అనురాధ గారు, మీరు మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైస్ చేయండి. దెన్ విల్ సీ వై. కంప్లీట్ వర్క్ ఆన్ టైమ్, దట్ ఈస్ అ గుడ్ హ్యాబిట్. ఓకే, ఎస్ విష్ణు సార్, ప్లీజ్ చెప్పండి. సార్, రీడింగ్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద కోర్ హ్యాబిట్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ని నువ్వు రీడ్ చేస్తున్నప్పుడు యూ విల్ విజువలైజ్, యాక్చువల్లీ యూ విల్ ఇంటర్ప్రెట్, యూ విల్ అనలైజ్, ఓకే, యూ విల్ ఎక్స్పెక్ట్ ద అవుట్పుట్, యూ విల్ ఫోర్సీ అబౌట్ ద క్యారెక్టర్ అండ్ అబౌట్ ద సిచ్యువేషన్, అబౌట్ ద సబ్జెక్ట్. సో ఇవన్నీ ఒక సీక్వెన్షియల్ ప్రాసెస్ లో జరుగుతాయి రీడింగ్ చేసినప్పుడు. అదే నువ్వు విజువల్ చూసినప్పుడు నువ్వు అనలైజ్ చేయడం కంటే కూడా వాడు ఆల్రెడీ అనలైజ్ చేసి ప్రజెంట్ చేసినటువంటి సబ్జెక్ట్ ని మాత్రమే అనలైజ్ చేస్తారు మీరు. సో దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ విజువల్ వర్సెస్ రీడింగ్ సబ్జెక్ట్. రైట్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. విష్ణు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకొకరు వాకింగ్ చేశారు. వాకింగ్ అన్నారు ఎవరు? హూ వాజ్ దట్ పర్సన్ హూ సెడ్ వాకింగ్? ఎస్, ఆర్ యోగా. ఓకే, వెంకటేశ్వరరావు గారు, మీరు మాట్లాడతారా? యోగా అని చెప్పారు. వై యోగా ఇస్ అ గుడ్ హ్యాబిట్? ఎనీవన్? లావణ్య గారు, For a healthy of healthy precaution. హెల్తీ ప్రికాషన్. సార్, ఆరోగ్యమే మహాభాగ్యం daily, అంటారు కదా. sir, daily we have the active to do the work with interest. రైట్. ఎవరో ఇందాక ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. రైట్, ఎస్, గుప్తా మాట్లాడుతున్నాను, వెంకటేశ్వరరావు మాట్లాడుతున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. అందులో ముందు హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలం. యోగా చేసేవాడిని ఆ రోజు యాక్టివ్ గా అన్ని పనులు చేసుకుంటాను విత్ కాన్సన్ట్రేషన్.
Correct. So let us look at one thing. Do you know what is the most difficult or toughest situation in life? Vishnu sir, చెప్పండి. Being a calm for a minute. Okay. అలా మోస్ట్ డిఫికల్టీ ఛాలెంజ్ మోస్ట్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఇందాక సార్ గుర్తు చేశారు కాబట్టి మనకు ఏ ప్రాబ్లం ఉన్నా మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లం ఆన్ ద ఎర్త్. సార్ సిద్ధేశ్వర్ గారు చెప్పండి సార్, మీరు చెప్పండి. లెట్ us listen from సిద్ధేశ్వర్ సార్. పడుకోవాలన్నప్పుడు నిద్ర రావడం అండి. చాలా మందికి రాదు, నాకు రాదు. ఓకే, అలసిపోయినప్పుడు కూడా నిద్ర చాలా డిఫికల్ట్ అది రావడం. పడుకోవాలి, ఆరోగ్యానికి పడుకుంటే బాడీకి రెస్ట్ దొరుకుతుంది కానీ నిద్ర రాదు. ఏం చేయాలి? దట్ ఈస్ ద డిఫికల్ట్ ప్రాబ్లం. ఎస్, లావణ్య మేడం, యా ప్లీజ్. అన్మ్యూట్ చేయండి మేడం. సార్ యూ ఆర్ మ్యూటెడ్. అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. ఐ గివ్ యూ ఆప్షన్. చెప్పండి. నో అని చెప్పడం చాలా కష్టమండి. నో అని చెప్పడం చాలా కష్టమైంది. యా, ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఛాలెంజింగ్. కానీ ఇందాక సార్ ఒకటి చెప్పారండి, నేను వెరీ ఒకటి డిఫికల్ట్ సార్. నో అని చెప్పడం డిఫికల్ట్ ఏం కాదు మేడం. యాక్చువల్గా అంటే మనకు అనిపిస్తుంది అలా, కానీ ఎందుకంటే మనకు అలవాట్లేదు కాబట్టి అనిపిస్తుంది నో అని చెప్పడం. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్తాను చూడండి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ సంబడి ఈజ్ నాట్ వెల్. నేను మనకు ఇందాక సార్ చెప్పారు, ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే నేను ఆఫీస్కి ఫోన్ చేసి చెప్తాను చెప్పారు కదా. సంబడి ఈజ్ నాట్ వెల్, నేను ఆఫీస్కి వెళ్ళలేను ఒక రోజు, ఒక ఫీవర్ ఉంది, ఐ హావ్ టు టేక్ సమ్ టైలనాల్ ఆర్ వాట్ ఎవర్ పారాసిటమాల్, వాట్ ఎవర్ టాబ్లెట్ ఇట్ ఈస్, అడ్విల్ ఆర్ డిపెండింగ్ ఆన్ వేర్ యూ ఆర్. ఇంట్లో ఉండాలి. నేను ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కమ్ టు ఆఫీస్ టుడే అని చెప్పగలుగుతారా మీరు? చెప్పారా ఎప్పుడైనా ఎవరికైనా? చెప్పే ఉంటుంది కదా. చెప్పగలం అంటే దట్ సిచ్యువేషన్ లో మనం నో అని చెప్పగలం. నేను ఏమంటున్నానంటే మనము అంటే నో అని చెప్పగలం, చెప్పగలం కొన్ని చెప్పగలం. కానీ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్, డిపెండింగ్ ఆన్ అదర్ సైడ్, అటు సైడ్ ఎవరున్నా చెప్పి దాన్ని బట్టి మనం ఆలోచిస్తాం. ఇట్ ఈస్ కదా. సో సమ్ టైమ్స్ మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం సార్ నో అని. ఇప్పుడు ఎవరన్నా వచ్చి రమ్మన్నారు అనుకోండి, నో అని చెప్పలేము అనమాట మనం. దానే మొహమాటం అంటాం. కరెక్ట్. రైట్. సో ఏదైనా సార్ మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇదే మోస్ట్ డిఫికల్ట్ కష్టం. ఓకే, సో ఇందాక సార్ ఒక ఆరోగ్య మహాభాగ్యం అన్న దాని గురించి మాట్లాడదాం. ఓకే, మనకు జీవితంలో ఎటువంటి ప్రాబ్లం ఉండండి, ఒక్కసారి మన ఆరోగ్యం బాగలేదు అన్నప్పుడు మనకు వేరే ప్రాబ్లమ్స్ ఏవి కనబడవు. ఎస్ ప్లీజ్. యూ విల్ నాట్ కేర్ ఎనీథింగ్ ఎల్స్. ఒక హాస్పిటల్లోకి వెళ్ళి ఒక హాస్పిటల్లో బెడ్ పైన ఉన్న వ్యక్తిని మాట్లాడండి, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆరోగ్యం తప్ప ఇంకేం చెప్పరు. దట్స్ వై ఆరోగ్య మహాభాగ్యం అనేది మన వాళ్ళు ఊరికే రాలేదు. ఓకే, నేను ప్రధానంగా యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే ఏదైనా హ్యాబిట్ గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా అనేది నిర్ణయించేది అది మనకున్న లాంగ్ టర్మ్ గోల్స్ని సపోర్ట్ చేస్తుందా లేదా. ఏదైనా మన లాంగ్ టర్మ్ గోల్స్ సపోర్ట్ చేస్తే ఇట్ బికమ్స్ ఎ గుడ్ హ్యాబిట్. చూద్దాం సార్, ఒక చిన్న క్వశ్చన్ ఇఫ్ యూ డోంట్ మైండ్. చెప్పండి సార్. ప్లీజ్. అంటే ఇప్పుడు మీరు హెల్త్ ఒకటి ఇంపార్టెంట్, ఎవరైనా బెడ్ మీద ఉన్నప్పుడు వెళ్ళి అడిగినా, లేకపోతే ఇంకో కండిషన్ లో హెల్త్ బాగాలేనప్పుడు అడిగినా ఫస్ట్ హెల్త్ ప్రయారిటీ, మిగతా ఏమి మాట్లాడుతున్నారు కదా. అంటే ఇప్పుడు కొంచెము బాగా అంటే జ్ఞానవంతులు, లేకపోతే ఐ వాంట్ టు కోట్ లైక్ రమణ్ మహర్షి. ఓకే, అతనికి బాడీలో క్యాన్సర్ ఉన్నా కూడా హీ డజంట్ మీన్ ఇట్. ఓకే, నేనెవరో తెలుసుకోవాలి అనేది తప్ప నాకు ఇంకేం అవసరం లేదు, ఇది కూడా నా శరీరానికి వచ్చింది తప్ప వేరే దానికి వచ్చింది కాదు. అంటే ద ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇప్పుడు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది వెరీ సర్కమ్స్టెన్షియల్ సిచ్యువేషన్ కే చెప్తున్నాం తప్ప, అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ సిచ్యువేషన్ కి అప్లై చేస్తున్నామా లేదా అనేది ఒక చిన్న డౌట్. సో నేను ఏమంటాను అంటే, ఒకవేళ రమణ మహర్షి గారికి అసలు దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, రైట్? హీ ఈజ్ ద ప్రొవైడర్ ఆఫ్ సొల్యూషన్స్.
తెలుసు కదా. సో నేనేమంటానంటే ఏదైనా నేను ఈ సిచ్యువేషన్ ఎందుకు చెప్పానంటే ఆ, మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి జీవితంలో అని అనుకుంటాం. బట్ ఇఫ్ అట్ ఆల్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, దట్ ప్రాబ్లమ్ హ్యాస్ టు బి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే మన ప్రాబ్లంలో ఐడెంటిఫై చేస్తున్నాము అంటే, ఒకవేళ నాకు ప్రాబ్లం ఉంది అని అనుకుంటున్నామంటే దాంట్లో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం బికమ్స్ ద టఫెస్ట్ ప్రాబ్లం. మిగతా మనకి వీ డోంట్ కేర్ అని చెప్పడానికి ఆ మాట అయిపోయాను యాక్చువల్గా. సో వెన్ వీఆర్ కంపేరింగ్ మన ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకుంటే, నాకు ప్రాబ్లమ్స్ చాలామంది అంటారు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర రావట్లేదు అన్నారు కదా. సో దట్ ఈస్ వన్ థింగ్. నేను యాక్చువల్ నాకు తినబుద్ధి అవ్వట్లేదండి, మా ఫ్రెండ్ మాట్లాడట్లేదండి, మా ఆఫీస్లో ప్రమోషన్ రావట్లేదండి, మా బిజినెస్ గ్రో అవ్వట్లేదండి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ పీపుల్ విల్ హ్యావ్. నాకు అలా అనిపిస్తుంది నా ప్రాబ్లమ్స్ అనుకుంటా. కానీ నేను కంపేర్ టు హెల్త్, నాకు హెల్త్ ప్రాబ్లం ఎవరైనా వచ్చినప్పుడు దిస్ బికమ్స్ లోయర్ పిఆర్టీ ఆటోమేటిక్గా. సో ఇందాక నేను ఏం చెప్పానంటే ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ ఈజ్ ఎ గుడ్ ఫర్ హెల్త్ అని అన్నారు. వాకింగ్ ఈజ్ వై ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్ అని నేను చెప్తున్నానంటే, నేను ఫిట్గా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి అని లాంగ్ టర్మ్లో నేను ఆరోగ్యం ఎప్పుడు ఎప్పుడైనా ఎంత ఏజ్ ఉన్నా కానీ ఈవెన్ ఇట్ ఈస్ ఐఎమ్ 72, ఐఎమ్ 82, నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వ్యక్తి ఆబ్వియస్గా అతని టైం ఏదైనా డేలో కొంచెం టైం తీసుకొని ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ యోగా కానీ సంథింగ్ హీ విల్ డూ. ఆ అలవాటు అతనికి ఉంటే దట్ బికమ్స్ ఎ గుడ్ హ్యాబిట్ బికాస్ దట్ ఈస్ కనెక్టెడ్ టు యువర్ లాంగ్ టర్మ్ గోల్ ఆఫ్ ఫిట్ ఆల్ ద టైమ్. ఓకే, అదే ఒక ఎగ్జాంపుల్. మెడిటేషన్ గురించి కూడా చెప్పారు. లెట్ us look at అదర్ సైడ్. వాట్ ఈస్ అ బ్యాడ్ హ్యాబిట్? బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే హ్యాబిట్ దట్ స్టాండ్స్ ఆపోజిట్ టు యువర్ లాంగ్ టర్మ్ గోల్స్. ఇండిసిప్లిన్, పెసిమిజం, స్మోకింగ్, డిజానిటీ, అరగెన్స్. వై స్మోకింగ్ ఈజ్ అ బ్యాడ్ హ్యాబిట్? ఎందుకు బ్యాడ్ హ్యాబిట్ అని చెప్తాను. అంటే ఒకవేళ నాకు స్మోకింగ్ అలవాటు ఉంటే నా వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రధానంగా ఎవరిని అడగండి వై ఆర్ యూ వర్కింగ్, వై ఆర్ యూ ఎర్నింగ్ మనీ అంటే అందరు చెప్పేది ఏంటంటే నేను నా ఫ్యామిలీ కోసం చేస్తున్నానండి, ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. అందరూ అదేమాట, రైట్? ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. నా బాధ్యత నేను ఎందుకు చేస్తున్నాను. కానీ చాలామంది కొంతమంది ఎవరైతే స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు, స్మోక్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు కావచ్చు, హ్యాబిట్ లేని వాళ్ళు కావచ్చు, లెట్స్ టేక్ ఇట్ బ్యాడ్ హ్యాబిట్ గురించి మాట్లాడదాం. ఒకసారి నేను మా ఫ్యామిలీని సరిగ్గా చూసుకోవాలంటే, నా భార్య లేకుండా నా భర్తను సరిగ్గా చూసుకోవాలంటే, నా పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలంటే, మా పేరెంట్స్ సరిగ్గా చూసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను బాగుండాలి. అండ్ ఐ నో ఇఫ్ ఐ స్మోక్ నా లంగ్స్ పాడైపోతాయి. అండ్ లంగ్స్ అంటే మనకు ప్రాణవాయువు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు అవర్ బాడీ విచ్ గివ్స్ ఎనర్జీ అండ్ ఆల్సో లైఫ్ ఈజ్ ఆక్సిజన్. దానికి డైరెక్ట్లీ ఎంటర్స్ టు అవర్ లంగ్స్. లంగ్స్ పాడైపోతే ఎంటైర్ థింగ్ సిస్టమ్ డౌన్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగాలేకపోతే నేను ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, మై సెల్ఫ్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను బాగా చూసుకోలేను, మా ఫ్యామిలీ హెల్త్. అంటే ఏదైనా मैं अभी खाना कर रहा है, बुलाया, मैं जा रहा हूँ सर. वो कुछ प्रॉब्लम कोई बोला नहीं. Sure, sir. Anyway, I think somebody wants to go, looks like. Okay. Yeah, you can mute yourself. Yeah, thank you, sir. मैं फोन करके बताता हूँ सर, 1 मिनट. Okay, sir. Okay, sir. I think still somebody's talking, so. Okay. So, ఏంటంటే అన్లెస్ ఐఎమ్ వెల్, నేను బాగుంటే కానీ నేను ఫ్యామిలీ బాగా చూసుకోలేను. అంటే లాంగ్ టర్మ్ కూడా అందరు బాగుండాలి అనుకున్న వ్యక్తి సిగరెట్ స్మోకింగ్ వల్ల వస్తుంది కాబట్టి ద సిగరెట్ స్మోకింగ్ బికమ్స్ అ బ్యాడ్ హ్యాబిట్, రైట్? ఆర్ ఈవెన్ ఫర్ యాంకర్, అరగెన్స్ గురించి రాశాను నేను. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టం బౌ, తన సంతోషమే తనకు స్వర్గము, తన దుఃఖమే నరకం అంటూ తద్యము సుమతని బద్రీనాథ్ ఎప్పుడు చిన్నప్పుడు చెప్పారు. అంటే యాంగర్ ఎలాంటిదంటే మనము ఇట్ ఈస్ లైక్ ఏ నిప్పు కణం. సరే, నిప్పు అనుకోండి, సంబడి మనం ఎదురు వ్యక్తి మీద వేసే ముందు అది నిప్పు అనేది మన చైనా కాల్చేస్తుంది. అలాగే యాంగర్ కూడా ఇట్ జనరేట్స్ లాట్ ఆఫ్ నెగటివ్ కెమికల్స్ ఇన్ అవర్ బాడీ.
అండ్ ఇట్ కాజెస్ లాట్ ఆఫ్ డేంజర్ టు అవర్ బాడీ, బోత్ బాడీ కావచ్చు, మైండ్ కావచ్చు. అందుకే కోపం మంచిది కాదు అంటాం. అందుకే తన కోపం తన శత్రువు అన్నారు. నేను జనరల్గా అందరితో బాగుండాలి, హరిసార్తో బాగుండాలి, విష్ణు గారితో బాగా మాట్లాడాలి, దెన్ వీ షుడ్ బిల్డ్ రిలేషన్షిప్ అంటే నేను కోపంగా ఉంటే, నా ముఖమే కోపంగా ఉంటే, నా ముఖం ఎప్పుడు సీరియస్గా పెట్టుకుంటే నేను ఏం చేస్తాను నేను పని? దెన్ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు బి సక్సెస్ఫుల్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్. అందుకే అరగెన్స్ బికమ్స్ ఏ బ్యాడ్ హ్యాబిట్, రైట్? సో హౌ టు బ్రేక్ ఎ బ్యాడ్ హ్యాబిట్? సో ఈ బ్యాడ్ హ్యాబిట్ని ఎలా తీసేయాలి అంటే క్విక్గా చూస్తే ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ ఎ కంపెలింగ్ రీజన్ వై దిస్ ఇస్ అ బ్యాడ్ హ్యాబిట్. మన మైండ్కి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్ ఎందుకు అనుకుంటున్నామో అని. ఎందుకంటే ఇప్పుడు సిగరెట్ గురించి చెప్పాను, వై ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్. మన ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో వాళ్ళు చూసుకుంటే, వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ గోయింగ్ టు అవుట్ ఆఫ్ ద డిఫరెంట్ కంట్రీస్. నేను యాక్చువల్లీ యూఎస్లో పనిచేశాను, యూకేలో పనిచేశాను. దాన్ని కేమ్ బ్యాక్ టు ఇండియా అండ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. సో ఇప్పుడు మన ఆరోగ్యం, మన పిల్లల్ని చూసుకోవాలి, మన మదర్ పేరెంట్స్ బాగా చూసుకోవాలి, మన ఫ్యామిలీ బాగా చూసుకోవాలి అనుకున్న వ్యక్తి, ఇఫ్ ఐ హ్యావ్ ఏ సిగరెట్ స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే వాట్ విల్ హ్యాపెన్? థింక్ అబౌట్ ఇట్ సిచ్యువేషన్. ఇఫ్ యూ ఆర్ నాట్ వెల్, వాట్ విల్ హ్యాపెన్ టు యువర్ ఫ్యామిలీ? అంటే ఫండమెంటల్గా మనకు తెలిసే తప్పదు. సో ఎప్పుడైతే మనకు ఆ క్లియర్ రీజన్ అయితే తెలుస్తుందో, మన మైండ్ క్లియర్ తెలుస్తుందో దిస్ ఈస్ బ్యాడ్ హ్యాబిట్, అప్పుడు ఏమవుతుందంటే మైండ్ విల్ నాట్ అలో, సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది, చేయలేదు. అండ్ వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ విల్ పవర్ అండి. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అని ఊరికే అనలేదు. మనము ఏది చేయాలనుకుంటే అది చేస్తాము, ఏది చేయొద్దామంటే అది చేయగలము. దట్ కెపాసిటీ మన దగ్గర ఉంది. మనం కొంచెం మనం లీనియన్స్గా ఉంటాం, సర్లే పర్లేదు అనుకుంటాం. పర్లేదు కాదు, ఇఫ్ యూ డిసైడ్ యూ కెన్ డూ ఇట్. అంత శక్తి మన దగ్గర ఉంది. ఒక్కసారి మనకు క్రిస్టల్గా క్లియర్గా తెలిసిన తర్వాత నెక్స్ట్ థింగ్, అండ్ ఇఫ్ పాసిబుల్ యూ షుడ్ రైట్ ఇట్ యాక్చువల్లీ. అండ్ ఇంకో ఏం చేయొచ్చు అంటే, ఐడెంటిఫై ద రివార్డ్ అండ్ ట్రై టు రీప్లేస్ ద రొటీన్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ఏ ఆల్కహాల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇన్స్టెడ్ ఆఫ్ స్మోకింగ్. ఒకవేళ నాకు ఆల్కహాల్ జనరల్గా తాగుతున్నాను అండ్ ఐ వాంట్ టు స్టాప్ దట్ హ్యాబిట్ అని అనుకుంటే, నేను అనుకుందాం, నాకేంటి, నాకు ఆల్కహాల్ ఎందుకు అవుతాను? బికాస్ సోషలైజేషన్ కోసం. కొంతమందితో మా ఫ్రెండ్స్తో కలుస్తాము, కొంతమంది పార్టీ వస్తున్నారు, కాక్టైల్ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ, రైట్? మింగిల్ విత్ పీపుల్. నేను అక్షరం మాత్రం నేను రీప్లేస్ ద రొటీన్ అంటున్నాను. అంటే ఏంటి, మనకు ఇదే సోషలైజేషన్ కోసము వీ కెన్ డూ మల్టిపుల్ అదర్ థింగ్స్ కదా. మనం ఫర్ ఎగ్జాంపుల్ టుగెదర్ కెన్ గో ఫర్ గో టు పార్క్ అండ్ వాక్ దేర్, గో టు ఎ మూవీ అండ్ వాచ్ ఎ మూవీ. టుగెదర్ వీ కెన్ డూ సంథింగ్ బెటర్ దెన్ దిస్. అంటే మనం కలిసి చేసే పని, ఇద్దరు ముగ్గురు కలిసి చేసే పని, వేరే పని మనం వేరే దాంతో రీప్లేస్ చేస్తే, ఇఫ్ యూ ఐడెంటిఫై వాట్ ఈస్ ద రొటీన్, రీప్లేస్ చేస్తే దెన్ యూ కెన్ బ్రేక్ దట్ హ్యాబిట్. ఇంకోటి ఏంటంటే, రిమూవ్ యాజ్ మచ్ యాక్సెస్ as పాసిబుల్. నేను వచ్చి నాకు తెలుసు చిప్స్, నేను ఫిట్గా ఉండాలంటే పొటాటో చిప్స్ తినొద్దు, కానీ స్టిల్ మీ బిసిలి ఆకలైనప్పుడు వెళ్ళి ఆ ఇంట్లో ఉంటాయి. ఆ ఫ్రిడ్జ్లో సోడా ఉంటుంది, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు, రెఫ్రిజిరేటర్ ఓపెన్ చేసినప్పుడు సోడా కనపడుతుంది. సోడాలో కార్బన్ డైఆక్సైడ్, షుగర్ తప్ప ఏముండదు, అందరూ తెలుసు. ఇట్ కుడ్ బి కోకోకోలా, ఐఎమ్ నాట్ అగైన్స్ కోకోకోలా ఆర్ పెప్సీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ జనరల్గా ఏ సోడా అయినా సరే రెఫ్రిజిరేటర్ ఓపెన్ చేసినప్పుడు సోడా ఉంటుంది, నాకు తెలుసు. కానీ ఇఫ్ యూ రిమూవ్ సోడా ఫ్రమ్ యువర్ రెఫ్రిజిరేటర్, సోడా తాగొద్దు అనట్లేదు, బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి తాగొచ్చు, బయటికి వెళ్ళినప్పుడు చిప్స్ తినొచ్చు, కానీ ఓకే అట్లీస్ట్ మన ఇంట్లో యూ టేక్అవుట్ సోడా, టేక్అవుట్ దట్ చిప్స్. మాకు కనబడవు కాబట్టి వీ విల్ నాట్ బి ఏబుల్ టు ఈట్ దెమ్, వీ విల్ నాట్ బి ఏబుల్ టు డ్రింక్ సోడా. ఏదైతే మనకు కనబడదో, అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్, ఏదైనా అంతే. సో మనము బయట సోడా తాగొచ్చు, కానీ ఇంట్లో బాటిల్ తీసుకొని పెట్టుకోవద్దు. దెన్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్ ఆఫ్ సోడా. అది దేనికైనా అవ్వచ్చు. దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఐ గివ్ యూ. యాక్సెస్ తీసేస్తే అది హ్యాబిట్ పోతుంది. అండ్ ఇందాక చెప్పినట్టుగా యూ విల్ హ్యావ్ ద విల్ పవర్ ఈజ్ టూ గ్రేట్. టేక్ 30 days ఛాలెంజ్. ఈ హ్యాబిట్ మార్చాలి అంటే 30 days ఛాలెంజ్ తీసుకోండి. నెక్స్ట్ 30 days ఐ విల్ నాట్ డూ.
ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా 106 అయినా కానీ ఏ పని చేయను. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ వాట్ ఐ డిడ్. నాకు చిన్నప్పటి నుంచి యాక్చువల్గా ఐ యూస్ టు టేక్ మార్నింగ్లో టీలో ఒక 7 times తాగాను ఒక డేలో. 7 times 7 cups. ఇంట్లో వాళ్ళు అనేవారు, మీకు ఇంకా రోజు పని అంతా మీకు టీ ఇవ్వడం సరిపోతుంది. దెన్ వన్ డే ఐ డిసైడెడ్ ఐ టేక్. ఎందుకంటే నాకు డాక్టర్ చెప్పారు, ఏం చెప్పారంటే ఇలా టీ తాగితే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుంది మీకు అని. శంఖంలో పోస్తేనే తీర్థమైనట్టుగా డాక్టర్ చెప్పిన వెంటనే బుద్ధి వచ్చింది నాకు. నేను నెక్స్ట్ రోజు నుంచి నేను మానేశాను. దిస్ సో మెనీ ఇయర్స్. నేను ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ అయిన వెంటనే నెక్స్ట్ డే ఆల్టర్నేట్ ఆ పై రోజు నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అన్నయ్య గారు వచ్చి టీ తాగాలని టీ తీసుకొచ్చారు వేడివేడిగా. దట్స్ వెన్ సంబడీ ఈస్ టెస్టింగ్ యూ. అలాంటప్పుడు మీరు మానేస్తారంటే, ఎస్ 30 days ఛాలెంజ్ తీసుకున్నాను, నేను మానేస్తాను టీ తాగాలని. నేను భీష్మించి కూర్చున్నాను. టుడే నాకు టీ తాగాలనిపించదు. సో టేక్ 30 days ఛాలెంజ్. ఎనీ హ్యాబిట్ కెన్ బి ఫార్మ్డ్ ఇన్ జనరలీ 21 days అంటున్నాము. Some people take 40 days, some people take 150 days. But take a 30 days challenge and you will be able to forget any habit, whatever it is. అలాగే సిమిలర్గా హౌ టు మేక్ ఎ గుడ్ హ్యాబిట్ అని చూస్తుంటే కూడా యూ షుడ్ హ్యావ్ ఎ క్రిస్టల్ క్లియర్ రీజన్ వై ఇట్ ఈస్ ఎ గుడ్ హ్యాబిట్. నేను ఫిట్గా ఉండాలి, నేను స్లిమ్గా ఉండాలి, ఐ షుడ్ లుక్ బ్యూటిఫుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్. ఎవరు అనుకుంటే నేను ఒక 5 kgs వెయిట్ తగ్గాలి అనుకుంటే నేను ఐ షుడ్ నాట్ బి 87, ఐ షుడ్ బి 67 or 75 అనుకుంటే నేను ఎలా ఉంటాను, హ్యాండ్సమ్గా, అబ్బాయిలు అయితే హ్యాండ్సమ్ కానీ లేడీస్ అయితే బ్యూటిఫుల్గా కనపడతాను, స్లిమ్గా ఉంటాను అని మన మైండ్లో అనుకుంటే రేపటి నుంచి మనం ఐస్ క్రీమ్ తినము. క్లియర్. రేపటి నుంచి ఐస్ క్రీమ్ తినము. మీరు పంచభక్ష బలవారంలో పెట్టండి. ఎనీథింగ్ దట్ హ్యాడ్ షుగర్ వి విల్ స్టాప్ ఆబ్వియస్గా. ఆ రీజన్ క్లియర్ మన మైండ్కి చెప్పాలి. యాక్చువల్గా నేను ఎలా ఉంటాను, నేను ఎప్పటి నుంచి షుగర్ తీసుకుంటే ఎలా ఉంటాను, షుగర్ తీసుకోకపోతే ఎలా ఉంటాను. ప్రధానంగా వెయిట్ తగ్గడం, ఎవరైనా వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు, వెయిట్ అనుకున్న వాళ్ళకు వాళ్ళు ఒక జస్ట్ షుగర్ మానేస్తే దే కెన్ రెడ్యూస్ దర్ వెయిట్. దేంట్లో సరే షుగర్లెస్. టీ అలవాటు ఉంటే షుగర్లెస్ టీ, కాఫీ అలవాటు ఉంటే షుగర్లెస్ కాఫీ. ఒక కాఫీ మానలేకపోతే మానాలనుకుంటే ఓకే, మానవద్దు అనుకుంటే ఇది. ఒకవేళ మీరు వెయిట్ తగ్గాలి అనుకుంటే మీరు రోజు నెక్స్ట్ రోజు వచ్చి పెళ్ళికి పిలిచినా కానీ, అక్కడ వచ్చి బొబ్బొట్లు పెట్టినా కానీ, ఏం పెట్టినా కానీ, జిలేబీ పెట్టినా కానీ, ఈ రసమలై పెట్టినా, చెంచా పెట్టినా కానీ, గులాబ్ జామున్ పెట్టాను. నెక్స్ట్ థింగ్, ఐడెంటిఫై ద రివార్డ్ అండ్ రైట్ ఇట్ డౌన్ క్లియర్లీ. దానివల్ల మనకు లాభం ఏంటి, నేను షుగర్ తినకపోవడం వల్ల నాకు లాభం ఏంటి నాకు క్రిస్టల్ క్లియర్ తెలిస్తే మన మైండ్ మనం అలో చేయదు. అండ్ ఇన్స్టాల్ యాజ్ మచ్ ఎక్సర్సైజ్ పాసిబుల్. నేను ఉదయం లేచి ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటే మీకు ఎదురు కనబడాలి, యోగా మ్యాట్ కనబడాలి. పొద్దున్న లేచినప్పుడు యోగా మ్యాట్ కనబడితే ఆటోమేటిక్గా మ్యాట్ వేసి యోగా చేస్తా. దట్స్ వై ఐ హ్యావ్ యోగా మ్యాట్ ఇన్ ఫ్రంట్ రూమ్. లేచిమంటే ఫస్ట్ యోగా మ్యాట్ కనబడుతుంది. ఎస్ అంటే చేస్తా. ఒకవేళ మీరు జిమ్లో జాయిన్ అవ్వంటే జిమ్ షుడ్ బి వెరీ క్లోజ్ టు యువర్ హౌస్. ఏదో 3 kilometers దూరం తాగలేక 3 miles దూరం ఉంటే అనుకోండి, ఆటోమేటిక్గా అంత దూరం ఎవరు వెళ్తారని అనుకుంటాము. మనం చేయం. మైండ్ ఇలాంటి అంటే యాజ్ మచ్ ఏదైతే యాక్సెస్ ఉంటుందో, ఇందాక చెప్పాను యాక్సెస్ తీసామని, ఈ రివర్స్లో ఏంటంటే హ్యాబిట్ ఫార్మ్ చేసుకోవాలంటే యాక్సెస్ పెట్టుకోవాలి. అండ్ అగైన్ సేమ్ థింగ్ యాజ్ టేక్ 30 days ఛాలెంజ్. నెక్స్ట్ 30 days నేను బుక్ చదవాలి, బుక్ చదివేయాలని చెప్పారు. నాకు కూడా బుక్స్ అవ్వాలి అనుకుంటుంది. నేను బుక్స్ చదివితే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సార్ చెప్పారు ఇందాక బుక్స్ గురించి. బుక్స్ చదివితే నాలెడ్జ్ వస్తుంది. యాక్చువల్గా ఇట్ ఆల్సో ఇంక్రీజ్ యువర్ మెమరీ పవర్. జనరల్గా యాజ్ ఏజ్ గ్రోస్, ఏజ్ అవుతున్న బట్టి మెమరీ పవర్ తగ్గుతూ వస్తుంది. కానీ బుక్స్ చదివితే అంటే ఆ మెమరీ పవర్ స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే దర్ ఈజ్ ఎక్సర్సైజ్ దట్ వీఆర్ గివింగ్ టు మైండ్. మన బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఉండాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ మేక్స్ అస్ హెల్దీ, ఫిజికల్లీ హెల్దీ. బుక్ రీడింగ్ చేస్తే మైండ్ హెల్దీ అవుతుంది. దెన్ స్టోరీస్ గురించి, ఆ ఇమాజినేషన్ గురించి, ఆ విజువలైజేషన్ గురించి సార్ ఆల్రెడీ చెప్పేశారు ఇందాక. ఇట్ ఇంప్రూవ్స్ యువర్ మైండ్ పవర్.
కానీ నేను మైండ్ బుక్ చదవడం మంచిదని తెలుసుగా చదవను. మరి రేపటి నుంచి చదవాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ ఐ విల్ సే 2 minutes. Read or 2 pages. Take a book. And read 2 pages. ఏదో ఒక బుక్ తీసుకోండి. సార్ ఇక్కడ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు. చెప్పండి మేడం. ప్లీజ్. యా, కిడ్స్ కి ఈ మధ్య స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది కదా. సో స్క్రీన్ టైం నుంచి మేము యాక్చువల్లీ పేరెంట్ కంట్రోల్ పెట్టాక వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలో తెలియట్లేదు. సో ఏం చేసాము అంటే బుక్ రీడింగ్ అనేది మంచిది కాబట్టి వి మేడ్ ఇట్ ఆబ్వియస్ బై ప్లేసింగ్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డెస్క్ అన్నమాట. వాళ్ళకి చేతికి అందేలా పెట్టాము. సో ఇది ఆగిపోగానే ద నెక్స్ట్ టాస్క్ ఇస్ దే టేక్ దట్ బుక్ అండ్ రీడ్. ఎగ్జాక్ట్లీ మేడం. దిస్ ఇస్ వాట్ హెల్దీ ఎగ్జాక్ట్లీ. హ్యాబిట్, హెల్దీ ఫుడ్ ఫార్మేషన్ కూడా అంటే గుడ్ ఫుడ్ ని ట్రాన్స్పరెంట్ బాటిల్స్ లో పెట్టి మనకి కంప్లీట్ గా మనం అవాయిడ్ చేయలేం కదా జంక్ ఫుడ్. సో ఇలాంటి జంక్ ఫుడ్ ఏమైనా ఉంటే కొంచెం క్లోజ్డ్ వెజల్స్ లో పెట్టడం వల్ల వాళ్ళకి కొంచెం లేజీగా ఉంటారు కదా ఏదైనా వెతుక్కోవడానికి. సో మనం ఫ్రూట్స్ ఇలాంటివన్నీ టేబుల్ మీద పెట్టడం స్టార్ట్ చేశాను. సో వాళ్ళకి కనబడగానే అవి తీసుకొని తింటున్నారు. అంటే కంప్లీట్ గా అవాయిడ్ చేయలేదు జంక్ ఫుడ్ వాళ్ళు, బట్ ఇట్ రెడ్యూస్డ్ అన్నమాట. చూడగానే కనిపిస్తే అది తీసుకొని తింటున్నారు. కరెక్ట్ మేడం. ఎక్సలెంట్. సో ఒకటి యాక్సెస్ అంటే ఎగ్జాక్ట్లీ సార్. మనకి యాక్సెస్ కనబడితే, బుక్ కనబడితే మనకి ఏం చేయాలి తోచలేదు. బుక్ కనబడితే బుక్ తీస్తాం ఆబ్వియస్గా. ఇది పిల్లల గురించి చెప్తున్నారు. మనం కూడా చేయాల్సిన పని అదే. మనం ఏం చేస్తాం? సారీ సార్, నెట్ కనెక్షన్ పోయింది. మేడం అనురాధ మేడం షేర్ చేసినట్టుగా మనకి ఏదైతే యాక్సెస్ ఉంటుందో ఆ పని చేస్తాం. బుక్స్ కనబడితే బుక్స్ అవుతాం, చిప్స్ కనబడితే చిప్స్ తింటాం కదా. ఈ పిల్లలే కాదు, పెద్దలు కూడా అదే చేస్తారు. అంటే కంప్లీట్ గా రెసిస్ట్ చేస్తే వాళ్ళు వినరు కదా. సో అట్లీస్ట్ అప్పుడప్పుడైనా అది క్రేవింగ్స్ ఇచ్చేస్తే ఊరుకుంటారు కదా. అదే మేడం నేను అది ఏమంటాను అంటే సేమ్ అప్లికబుల్ టు అస్ ఆల్సో. అంటే అప్పుడు నేను రియలైజ్ అయింది సేమ్ టు మనకి ఎల్డర్స్ కూడా సేమ్ అదే. జిమ్ బ్యాగ్ ముందు కనిపించాలి, వాకింగ్ షూస్ ముందు పెట్టుకోవాలి మార్నింగ్ లేచిన వెంటనే. సో అంటే తెలియకుండానే అన్కాన్షియస్ గా ఆ చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని వెళ్ళిపోతాం మనం. అంటే 7 అయింది, యా వీ హ్యావ్ టు గో. ఎగ్జాక్ట్లీ మేడం. సో అది మనకు దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఎందుకంటే నేను ఇందాక ఏం చెప్పానంటే చిప్స్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ ఇన్ జనరల్ జంక్ ఫుడ్ జనరిక్ వర్డ్ వాడదాము. జంక్ ఫుడ్ అనేది మన ఇంట్లో ఉండవద్దు. కావాలంటే బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఒకసారి తినిపించండి. సో ఇఫ్ యూ గో అవుట్ అవి ఏదైనా తినిపించండి, కానీ ఇంట్లో ఉన్నప్పుడు మనకు కనబడదు జంక్ ఫుడ్. ఆబ్వియస్లీ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఏ ప్రోటీన్ ఫుడ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ క్యాష్యూ నట్స్ ఆర్ డ్రై ఫుడ్స్ ఏదన్నా అనుకోండి, ఆర్ నార్మల్ ఫ్రెష్ ఫుడ్స్. ఆబ్వియస్లీ ఆకలిసి ఏం చేస్తాం మనం? ఆ ఫుడ్ తింటాం. లేదు చిప్స్ కనపడదు, ఈజీ కదా, టక్కన తీసిన వాటిలో చిప్స్ పెట్టుకుంటాం. కనపడకుంటే ఏది కనపడితే తీస్తాం. కాబట్టి యాక్సెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చెడు అయితే టేక్అవుట్ యాక్సెస్, మంచి అయితే యాక్సెస్ పెట్టారు. ఇందాక మేడం బేసిక్గా ఇఫ్ యూఆర్ అ బాక్సర్ పంచింగ్ బ్యాగ్ ముందు కనపడాలి, మీకు పంచ్ చేస్తాం. వేణుమాధవ్ గారు యా సార్, అందుకే మాల్స్ లో డిమార్ట్స్ లో కానీ ఎక్కడికి వెళ్ళాగానే ఫస్ట్ ఆ బిస్కెట్స్ ఆ ఫుడ్ కి సంబంధించి జంక్ ఫుడ్ కనబడేటట్టు బాగా ఫస్ట్ ఎంట్రీలోనే పెడతారు సార్. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ అ మార్కెటింగ్ స్ట్రాటజీ. వాళ్ళకి ఏదైతే కనబడుతుందో తీసుకుంటారు కదా, ఆటోమేటిక్ తీసేసుకుంటారు. యాక్చువల్గా చిన్నపిల్లలకు కనబడేట్టు వాళ్ళ చేతికి అందేటట్టు వచ్చి మనం షాపింగ్ చేస్తుంటాం, పిల్లలు వచ్చి ఇన్ని చాక్లెట్స్ వస్తారు. సో దట్ ఈస్ దే ఆర్ యూజింగ్ ఫర్ మార్కెటింగ్. మనం ఏం చేయాలి? చాక్లెట్ క్యాష్ కౌంటర్లో మనం నిల్చుంటాము. సంబడి మనం ముందున్న వాళ్ళు ఇంకా పే చేయరు, ఇట్ టేక్స్ టైం. మనం వెనక నిల్చుంటాము, చాక్లెట్ కనబడుతుంది అక్కడ. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో బేసికలీ మనకి ఇంట్లో అట్లీస్ట్ మనం కంట్రోల్ చేయాలంటే ఏదైతే మనకు అవసరం లేదో అది యాక్సెస్ తీసేయండి, ఏదైతే అవసరమో దాని యాక్సెస్ ఎక్కువ పెట్టండి. ఆబ్వియస్లీ దట్ హ్యాబిట్స్ గెట్స్ కరెక్టెడ్. అండ్ టేక్ 30 days ఛాలెంజ్. నెక్స్ట్ 30 days తీసుకోను అని చెప్పండి, రైట్? నెక్స్ట్ 30 days నేను మంచి గుడ్ హ్యాబిట్ అయితే నెక్స్ట్ 30 days నేను బుక్స్ చదవాలి. జస్ట్ టేక్, మీకు ఎవరికి బుక్ అలవాటు లేదో, బుక్స్ అలవాటు లేదో, రేపటి నుంచి నేను బుక్ చదవాలి అనుకున్నప్పుడు జస్ట్ రీడ్ 2 paragraphs. ఒక టైం పెట్టేదండి, 2 paragraphs చదవండి. ఫార్మింగ్ ఏ హ్యాబిట్ ఈజ్ ఈజీ.
నువ్వు ఒకసారి జనరల్గా మనం చేసే తప్ప ఏంటంటే ఒక బుక్ తీస్తాము, రేపటి నుంచి ఇవాళ నుంచి బుక్ చదువుతావు అంటే ఒక గంట సేపు చదువుతారు. నెక్స్ట్ రోజు మనకు చదవాలనిపించదు. నేను జిమ్కి వెళ్తాను అనుకుంటా, నేను రేపటి నుంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాను అంటారు, ఒక గంట సేపు చేస్తారు. నెక్స్ట్ రోజు గంట సేపు చేస్తారు. 3 రోజులు చేస్తుంది, ఆటోమేటిక్గా అన్ని పట్టేస్తాయి, సైలెంట్ అయిపోతాం. హ్యాబిట్ ఫామ్ అవ్వదు. ప్రధానంగా చాలామంది ఎక్సర్సైజ్ చేయకపోవడానికి కారణం, ఆ యోగా జరగకపోవడానికి కారణం ఇదే. ఫస్ట్ రోజు చేస్తూ ఉంటారు, 12 సూర్య నమస్కారాలు చేస్తారు ఫస్ట్ రోజే, నెక్స్ట్ రోజు అన్ని పట్టేస్తే ఏం చేయం, అయిపోయి హ్యాబిట్ పోయింది. ఒక్కటి చేయండి, తక్కువ చేయండి, మేక్ ఏ హ్యాబిట్. ఒక్కసారి హ్యాబిట్ ఫామ్ అయిన తర్వాత దాని టైమింగ్ ఇంక్రీజ్ చేయడం ఈజీ. రోజు ఒక పేజ్ చదివిన తర్వాత, అలవాటైన తర్వాత, రోజు పేజ్ చేసి ఒక బుక్ పేజ్ చదివిన అలవాటైన తర్వాత దాని ఒక పేజ్ నుంచి 10 పేజ్ చేయడం చాలా ఈజీ. దట్స్ వాట్ ఐ డూ. ఇప్పుడు రోజు నేను యాక్చువల్గా వాకింగ్ చేసిన వెంటనే, వాకింగ్ అయిపోయిన వెంటనే పార్క్లో కూర్చుంటాను. ఫస్ట్ ఆ బుక్ ఐ రీడ్ దట్ బుక్, ఒక చాప్టర్ అయిపోగొట్టేస్తాను. ఇట్ కుడ్ 10 pages ఆర్ 15 pages. కానీ స్టార్ట్ చేసిన మాత్రం ఒక పారాగ్రాఫ్తోనే. 2 minutes, జస్ట్ రీడ్ 2 minutes టుమారో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎ న్యూ హ్యాబిట్. 2 minutes చదవండి, అలవాటు అయిపోతుంది. 21 days తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్టర్ దట్ ఈ 2 minutes కాక 20 minutes అయిపోతుంది, ఆ 25 minutes అయిపోతుంది ఆటోమేటిక్గా. వేణుమాధవ్ సార్. సార్ జనరల్ గా బుక్ హ్యాబిట్, రీడింగ్ హ్యాబిట్ లేని వాళ్ళు బుక్ పట్టుకోని నిద్ర వస్తుంది సార్. మీరు చెప్పిన ఈ టిప్ వల్ల ఒక 5 minutes ఒక పారాగ్రాఫ్ 2 paragraphs అవుతే ఆటోమేటిక్ గా మనం మార్చుకోవచ్చు. సూపర్ సార్, సూపర్ టిప్ సార్. రైట్ సార్. రైట్ ఫ్రెండ్స్, just I will share next few minutes. I will close in next 5 minutes. 5 minutes the most important thing I'm going to share. Just to watch for next 5 minutes. And మనము ఉదాహరణ చేయకూడనివి ఇప్పుడు ఏం చేయాలో చెప్పాను. ఇవి ఉదాహరణ చేయకూడనివి ఒక 5 చెప్తాను. ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ. అండ్ ఫస్ట్ థింగ్ ఈజ్, లేచిన వెంటనే చాలామంది చేసే పని అండి, నిద్ర లేవనుకుంటారు. ఎందుకంటే జనరల్గా ఆల్రెడీ తెలుసు, మనం రోజు కంటే కొంచెం ముందు లేవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అలారం పెడతాం. అలారం పెట్టామంటే మనకు అలారం మోగుతుంది, ఈ మెషిన్ కాబట్టి అలారం మోగుతుంది. మనం ఏం చేస్తాం నెక్స్ట్? స్నూజ్, అలారం ఆపేస్తాం. నేను ఇందాక చెప్పాను, అలారం ఆపడం వల్ల దెర్ ఆర్ 2 main problems. యూ షుడ్ నెవర్ స్టాప్ అన్ అలారం. అలారం ఆపడం వల్ల ఒకటి ఏంటంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 6 గంటలకు లేచి అలవాటు ఉంది అనుకుందాం, 5 o'clock లేదనుకుంటాం. కొంతమంది యాక్చువల్గా ఐ యూస్ టు గెట్ అబౌట్ 7 o'clock. నాకు ఆఫీస్ 7:40 క్యాబ్ వచ్చేది, ఆఫీస్ క్యాబ్ వచ్చేది. ఐ యూస్ టు గెట్ 7 వరకు పడుకునేవాని. 5 గంటలకు లేవనుకుంటాను, అలారం పెడతాను. 5 గంటలకు మిషన్ మోగుతుంది, స్నూజ్. రైట్. దాని తర్వాత ఒక్కసేపు మళ్ళీ మోగుతుంది, మళ్ళీ స్నూజ్, మళ్ళీ మోగుతుంది, మళ్ళీ స్నూజ్. అలా మోగుతుంది. మళ్ళీ నిజంగా లేచేసరికి మళ్ళీ 7 అవుతుంది. ప్రాబ్లం ఏంటి? మనకు యాక్చువల్గా బాడీకి కూడా రెస్ట్ ఇవ్వలేదు. మనకు పడుకునేట్టు లేదు, ఎలాగో లేచే ఉంటాం మధ్యలో. మళ్ళీ పడుకుంటాం, మళ్ళీ లేస్తాం, మళ్ళీ పడుకుంటాం. మనకు పడుకునేట్టు లేదు, లేచినట్టు లేదు. ఫండమెంటల్ ప్రాబ్లం, మనకి బాడీ 2 hours వేస్ట్ అయిపోయింది, బాడీ రెస్ట్ కూడా దొరకలేదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను స్టార్టింగ్లో చెప్పాను, ఏదైతే మనం ఫస్ట్ ఫండమెంటల్ డేలో ఏది సక్సెస్ఫుల్గా చేస్తామో, ఇఫ్ యూ డూ ఎనీ యాక్టివిటీ సక్సెస్ఫుల్లీ, ద డే అంతా సక్సెస్ఫుల్గా ఉంటుంది. మనం రాత్రి డిసైడ్ చేస్తామే, ఈరోజు రాత్రి డిసైడ్ చేస్తాం ఏమని, రేపు ఉదయం 5 o'clock లేస్తాను అని డిసైడ్ చేస్తాం. కానీ మనం ఏం చేస్తున్నాము? అలారం స్నూజ్ చేస్తాం, లేవట్లేదు. వాట్ డస్ ఇట్ మీన్? వీఆర్ నాట్ స్టార్టింగ్ ద డే విత్ సక్సెస్, యాక్చువల్లీ వీఆర్ స్టార్టింగ్ ద డే విత్ ఫెయిల్యూర్. అందుకే ఏమంటాను, అలారం పెడితే లేవండి, ఏమైనా చేయండి ఫర్ ద మ్యాటర్. అలారం ఒకసారి పెట్టారంటే కంపల్సరీ లేవండి, కానీ స్నూజ్ మాత్రం చేయకండి. ఇఫ్ యూ స్నూజ్ యూ లూజ్. రిమెంబర్ ద స్టేట్మెంట్, ఇఫ్ యూ స్నూజ్ యూ లూజ్. అలాగే కంప్లైనింగ్, నా దగ్గర అది లేదు, నా దగ్గర ఇది లేదు. లాట్ ఆఫ్ పీపుల్ పొద్దున్న లేస్తే నా దగ్గర అది లేదు, నా దగ్గర ఐ కెనాట్ డూ ఎనీథింగ్. అందరి దగ్గర వేరే ఉన్నాయి, దే ఆర్ ఏబుల్ టు డూ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ. నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రపంచంలో ప్రాబ్లమ్స్ నాకే ఉన్నాయి. ఒక సింగర్ అంటారు, ఒక హిందీ రైటర్ అంటారు, దునియా మే కితనా గమ్ హై, మేరా గమ్ కితనా కమ్ హై. ఇఫ్ యూ కంపేర్ అదర్స్ ప్రాబ్లమ్ దెన్ యూ విల్ నో మన ప్రాబ్లమ్ చాలా తక్కువ ఉంటాయి. మనకు ఇంట్లో అన్నీ ఉన్నాయి, వండర్ఫుల్ పేరెంట్స్, వండర్ఫుల్ కిడ్స్, వండర్ఫుల్ స్పౌస్. ఇంట్లో టేబుల్ ఉంది, టీవీ ఉంది, సోఫా ఉంది, తినడానికి తిండి ఉంది, అండ్ యాక్చువల్లీ వీఆర్ ఎంజాయింగ్, జాబ్ ఉంది, బిజినెస్ ఉంది. బట్ స్టిల్ ఏదో ఒక్కటి కనపడదు, దాని గురించి బాధపడుతుంటాం.
అండ్ ఇఫ్ యూ స్టార్ట్ ఎ డే విత్ యువర్ కంప్లైనింగ్ చేస్తే ఏమవుతుందంటే దట్ డ్రైన్స్ అవుట్ యువర్ ఎనర్జీ. ఒక్కసారి మార్నింగ్ ఎనర్జీ తక్కువ అయిపోతే మనం ఏం పని చేస్తాం? హౌ కెన్ బి సక్సెస్ఫుల్? ఏ పని తలపెట్టినా ఏ పని చేయలేము. నేను ఎన్నో చేయాలనుకుంటాను, చేయలేకపోతున్నాను అంటే కారణం ఏంటంటే వీ ఆల్వేస్ కంప్లైన్ ఇన్ ద మార్నింగ్. సో యూ షుడ్ నెవర్ కంప్లైన్ ఇన్ ద మార్నింగ్. స్టాప్ కంప్లైనింగ్ ఇన్ ద మార్నింగ్ అండ్ హ్యావ్. ఇందాక ఎవరు అడిగాను పొద్దున్న లేసి ఏం చేస్తారంటే వాట్సాప్ చూస్తారన్నారు. మన ఇంట్లో పడుకుంటాము, మన పక్కన వైఫ్ ఉందో లేదు, పక్క సంబంధం లేదు, భర్త ఉన్న సంబంధం లేదు, లేచిన వెంటనే చూసేది ఫోను. ఎక్కడ ఉంది ఫోను? ఫోన్ లేకుండా తీయండి. ఇప్పుడు కరస్పాండింగ్ ఎవరికైనా ఫోన్ పక్కన తీసి పెట్టండి, ఉదయం లేచి ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఫోన్ పోయింది, ఫోన్ పోతే ఏం కాదు యాక్చువల్గా, నథింగ్ విల్ హ్యాపన్ ఆన్ ది వరల్డ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఫోన్లో చూసినా మోస్ట్ ఆఫ్ ద టైం ఫోన్ గివ్స్ యూ సంథింగ్, మెసేజ్ కావచ్చు, సోషల్ మీడియా షేర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ఫోన్ మనం వాడుకోవడానికి కాదు. రిమెంబర్, అది చెప్తుంది మనకు, మెసేజ్ వచ్చింది, నోటిఫికేషన్ చెప్తుంది, మెసేజ్ వచ్చింది చూడండి, ఛార్జ్ అయిపోయింది, ఛార్జ్ పెట్టండి, వైఫై కనవట్లేదు, వైఫై స్థితి లేదు, అక్కడికి వెళ్ళండి. మనం ఫోన్ వాడుతున్నాం, ఫోన్ మనం వాడుతుందా? అది చెప్పినట్టు మనం చేస్తున్నాం. ఉదయాన్నే కావాలంటే మీరు యోగా చేయండి, వాకింగ్ చేయండి, వేడి నీళ్ళు తాగండి, ఆర్ డూ సమ్ రీడ్ యువర్ బుక్. క్రియేట్ దట్ ఎనర్జీ ఇన్ యువర్ బాడీ, క్రియేట్ ది ఎనర్జీ ఇన్ యువర్ మైండ్. దాని తర్వాత ఫోన్ చూడండి రోజు మొత్తం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వుడ్ సే నైట్ నోటిఫికేషన్ ఆఫ్ చేయండి. ఇట్స్ నాట్ సపోజ్ టు డిస్టర్బ్ యూ. మీకు ఫోన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోండి కదా. అదని చెప్పడం మనకు వచ్చి నైట్ ఆఫ్ చేయండి. మీరు పొద్దున ఏదైతే అయిన తర్వాత మీ బుక్ రీడింగ్ కానీ వాకింగ్ కానీ మీ హెల్దీ హ్యాబిట్ అయిపోయిన తర్వాత అప్పుడు నోటిఫికేషన్ ఆన్ చేయండి ఇఫ్ యూ వాంట్. సో డోంట్ లుక్ ఎట్ ఫోన్ ఇన్ ద మార్నింగ్. బాగా ఇంట్లో వాళ్ళు చూసుకోండి, మీ పిల్లలతో మాట్లాడుకోండి. అలాగే డోంట్ లుక్ ఎట్ నెగటివ్ న్యూస్ ఆల్సో. టీవీ కావచ్చు, న్యూస్ పేపర్ కావచ్చు, ఏదైనా సరే డోంట్ లుక్ ఎట్ నెగటివ్ న్యూస్, లుక్ ఎట్ పాజిటివ్ థింగ్స్ ఇన్ ద మార్నింగ్. ఇందాక సార్ ఒకసారి అఫర్మేషన్, పాజిటివ్ అఫర్మేషన్ చెప్పండి. ఐఎమ్ ద గ్రేటెస్ట్, ఐఎమ్ ద ఛాంపియన్. మహమ్మద్ అలీ చెప్పింది ఏంటంటే ఐఎమ్ ద గ్రేటెస్ట్, ఐఎమ్ ద ఛాంపియన్ అని ఉదయం లేచి ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ ద బెస్ట్ అనుకోండి. దిర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ దట్ గెట్స్ జనరేటెడ్ ఇన్ అవర్ బాడీ. దాని తర్వాత ఏమైనా చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది ఒక్కటండి. నేను ఇంతకుముందు యాక్చువల్గా ఫుడ్ గురించి చెప్పాను. ఈ షుడ్ నాట్ ఈట్ నాట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. జంక్ ఫుడ్ పొద్దున్న లేచి చేయకూడదు. వాట్ యు ఈట్ ఈజ్ వాట్ యు ఆర్. వైట్ షుగర్, వైట్ సాల్ట్, వైట్ మైదా, నో, నెవర్. And that too in the morning. It is your body, your health. You should take care. If you don't take responsibility for yourself, who else will take? Me or మీరు చూసుకుంటే ఎవరు చూస్తారండి? So, morning food has to be healthy. మీరు కావాలంటే మధ్యాహ్నం ఒకటి తినండి, సాయంత్రం ఒకటి తినండి. That's okay. Probably. You cannot change your future, but you can change your habits. And surely your habits will change your future antaru Abdul Kalam garu. And today is Abdul Kalam's birthday. That's why I would say change your habit to change your life. Thank you, and thank you very much for listening to me all last 1 hour or so. Thank you very much. Yeah. Excellent, sir. చాలా బాగుంది సార్. అవన్నీ గుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ కొన్ని తెలుస్తున్నాయి, కొన్ని తెలియట్లేదు. కానీ ఈ సెషన్ ద్వారా చాలా కొత్త విషయాలు చాలా తెలుసుకున్నారు సార్. చాలా బాగుంది సార్. సెషన్ మాత్రం చాలా బాగుంది. ప్రతినిత్యం మనకు బాగా ఉపయోగపడేటివే. సో ఏమైనా డౌట్స్ ఉంటే తీసుకుందాం సార్.